దేవుని పిల్లలారా, లోకము ఎరుగని క్షేమ సాధనములు అని ఎందుకు పెట్టామంటే, ఈరోజు లోకం చాలా విషయాల్లో ఎడ్యుకేట్ అవ్వాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా విషయాలు సరిగా ఆలోచించాలి. ఆలోచించలేకపోతుంది, అర్థం చేసుకోలేకపోతుంది. బైబిల్ కలిగిన క్రైస్తవుడు ఈ లోకము ఎరుగని సంగతులు, ఈ లోకానికి అంతుచిక్కని సంగతులు క్రైస్తవుడు చక్కగా మాస్టరు చిన్నపిల్లలకి పాఠాలు ఎలాగైతే నేర్పిస్తాడో, లోకానికి దేవుని పాఠాలు నేర్పించవలసిన వాడు క్రైస్తవుడు. దేవుని పిల్లలారా, లోకము ఎరుగని క్షేమ సాధనములు. క్షేమము అనగానే మీ అందరికీ తెలుసు. క్షేమం అంటే ఇదిగో ఏ కష్టం లేకుండా ఉండటం, భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా ఏమంటే చక్కగా భూమి మీద గడపటం, పిల్లలతో కుటుంబంతో హాయిగా ఉండటం క్షేమం. క్షేమం అంటే అదే. దాని కొరకు మనిషి ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. తాను క్షేమంగా ఉండడానికి ఎన్నో సాధనాలు అనగా ఎన్నో వస్తువులు కనిపెట్టుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. నేను క్షేమంగా ఉండాలి, నా దేశం క్షేమంగా ఉండాలి, లేదా నా రాష్ట్రం క్షేమంగా ఉండాలి, నా ప్రజలు క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అని క్షేమం కొరకు వస్తువులు కనిపెట్టుకుంటున్నాడు. మీకు మన మధ్యకాలంలో ఒక యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్కి గాజాకి యుద్ధం జరిగింది, మీకు తెలియదు కాదు. భయంకర పోరు. ఒక దేశం మరొక దేశం మీద దండెత్తింది, యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్ దేశం అనేది తన్ను తాను రక్షించుకోవడానికి ఒక సాధనాన్ని వాళ్ళు కనిపెట్టుకున్నారు. దాని పేరు ఐరన్ డోమ్ అంటారు. అంటే దేశం మీద ఎవరైనా రాకెట్లు వేసి దేశాన్ని తగలబెట్టేయాలి, నాశనం చేసేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు కనిపెట్టిన ఐరన్ డోమ్ అనే ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్, అలాగా దేశం మీదకి వచ్చేస్తున్న విమానాలన్నింటినీ కూడా, బాంబులతో కూడిన విమానాలన్నిటినీ కూడా అది గాల్లోనే పేల్చేస్తుంది, మనుషుల అవసరం లేకుండా. అంటే మా దేశం క్షేమంగా ఉండాలి అంటే ఇదిగో ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి. ఈ వ్యవస్థ ఉంటే మేము క్షేమంగా ఉంటాం అని అనుకున్నారండి. మొన్న గాజా యుద్ధంలో అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఎలా ఫెయిల్ అయిపోయిందంటే, ఎవరో ఒకడు ఒక రాకెట్ వేస్తుంటే ఆ రాకెట్ని నాశనం చేస్తుంది. కానీ ఒకేసారి మల్టిపుల్, అంటే ఎక్కువ రాకెట్లు వచ్చేసినాయి అనుకోండి, దేని కొట్టాలో తెలియట్లేదు దానికి. దేని కొట్టాలో ఆలోచించుకునే లోపు అది వచ్చి దేశం మీద అడిపోతుంది. మా ఐరన్ డోమ్ వ్యవస్థ కొంచెం ఫెయిల్ అయింది, మేము ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో మంచి వ్యవస్థను కనిపెట్టుకుంటాం అంటున్నారు. అంటే దేశం క్షేమంగా ఉండాలంటే ఏముంటే క్షేమంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటే మా దేశం క్షేమంగా ఉంటుంది. మా దేశానికి ఆకాశంలో ఏమంటే శాటిలైట్స్ ఉంటే మా దేశం క్షేమంగా ఉంటుంది. మనుషుల్లాగా క్షేమంగా ఉండాలంటే ఏవో వస్తువులు ఉంటేనో, ఏవో సాధనాలు ఉంటేనో మేము క్షేమంగా ఉంటాము అని అనుకుంటున్నారు. ఇది దేశాలు ఆలోచించే పరిస్థితి. ఇక వ్యక్తిగతంగా వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు అంటే, నేను క్షేమంగా ఉండాలంటే కొన్ని సాధనాలు నాకు అవసరం. ఏం అవసరం అంటే, సహజంగా రండి మామూలుగా ఉన్న మనుషులు మనం మామూలుగా తిరుగుతూ ఉండే, బాగా డబ్బున్న వాళ్ళు కానీ, బాగా అధికారం ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు గవర్నమెంట్కి గన్ కోసం అప్లై చేస్తారు. మాకు గన్ ఇవ్వండి, లైసెన్స్డ్ గన్. అంటే మీరు మాకు అప్రూవల్ ఇవ్వండి, గన్నను మేము మెయింటైన్ చేయొచ్చు, గన్న మా ఇంట్లో ఉండొచ్చు, గన్ను నేను వాడచ్చు అని మీరు ఒక లైసెన్స్ నాకు ఇస్తే నేను ఒక గన్ను కొనుక్కుంటాను. ఎందుకు గన్న కొనుక్కుంటున్నాడు? దేనికోసం? గన్ను ఉంటే నేను ఎలా ఉంటాను? క్షేమంగా ఉంటాను, ఎవరు నా మీద దాడి చేయకుండా ఉంటారు. గన్ను నన్ను కాపాడుతుంది. జాగ్రత్తగా వినాలి. గన్న కోసం ఎందుకు అర్జీ పెట్టాడు? గన్ను ఉంటే నేను క్షేమంగా ఉంటాను, నా చుట్టూ బాడీ గార్డులు ఉంటే నేను క్షేమంగా ఉంటాను. ఏమంటే నిజంగా బాడీ గార్డులను గన్నలు మనిషి ప్రాణాన్ని కాపాడుతాయా? ఇందిరాగాంధీ గారిని కాపాడేయండి. తర్వాత ఆవిడ కొడుకు రాజీవ్ గాంధీ గారిని కాపాడయ్యా? గన్నలు లేవా ఆయన చుట్టూ? బాడీ గార్డ్స్ లేరా ఆయన చుట్టూ? ఉన్నారు కదండి. చాలా సందర్భాల్లో నక్సలైట్లు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని బాంబులు పెట్టి చంపేలేదండి, చంపేశారండి.
అంటే మనిషి ఎలా ఆలోచించాడంటే, నేను క్షేమంగా ఉండాలంటే ఏవో వస్తువులు ఉండాలి, నా చుట్టూ వస్తువులు ఉంటే నేను క్షేమంగా ఉంటాను. మరి కొంతమంది అండి ఆరోగ్యంగా ఉంటే మేము క్షేమంగా ఉంటాం. ఒకప్పుడు ఎక్కడ నీళ్ళు పడితే అక్కడ నీళ్ళు తాగేవాళ్ళు మనం. ఇప్పుడు తాగడానికి ఉందా? ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఏమొచ్చినాయి చెప్పండి? వాటర్ ఫిల్టర్లు. ఏమండి, నీళ్లు ప్యూరిఫై చేసుకుని తాగాలి, అప్పుడు నేను క్షేమంగా ఉంటాను. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే పాడైపోయింది కాబట్టి. ఏమంటే దాన్ని బట్టి మన పరిస్థితుల దృష్ట్యా మార్చుకుంటున్నారు. కేవలం వాటర్ ప్యూరిఫైయర్స్ మాత్రమే మనకు తెలుసు, కానీ కాస్త ధనవంతుల ఇళ్లలోకి మరొక ప్యూరిఫైయర్ వచ్చింది. ఎయిర్ ప్యూరిఫైయర్ అంటారు దాన్ని. అంటే గాలిని కూడా వడగట్టుకుని పీల్చుతున్నారు వాళ్ళు. గాలిలో కార్బన్ డైఆక్సైడ్, గాలిలో ఇతర వాయువులు ఏవో ఎక్కువైపోయినాయని ఇంట్లో ఒక ఏమంటే ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటే ఆ వచ్చే గాలి అంతటిని అది వడగట్టి మంచి గాలి ఇస్తుందట, ఆ గాలి పీల్చుకుంటున్నారు. అంటే నేను మొత్తం మీద క్షేమంగా భూమి మీద బ్రతకాలంటే నా చుట్టూ కొన్ని వస్తువులు ఉండాలి, అవే నా సాధనాలు అని మనిషి అనుకున్నాడండి. జాగ్రత్తగా వినండి. ఇంకా ఇంకా చాలా చెప్పొచ్చు. మనిషి క్షేమంగా ఉండడానికి ఎన్ని రకాల వస్తువులు కనిపెడుతున్నాడో ఏమన్నా మీకు తెలియదు కాదు. రోజుకో కొత్త వస్తువు వస్తుంది మార్కెట్లోకి, రోజుకో కొత్త ప్రయోగం చేస్తున్నాడు మనిషి తన జీవితం 60-70 ఏళ్ళు భూమి మీద క్షేమంగా ఉండడానికి. రాను సొసైటీని చూస్తున్నప్పుడు అండి ఏవేవో రోజుకి కొత్త టెక్నాలజీలు, కొత్త వస్తువులు, కొత్త వింత పోకడలు. ఇదంతా మనిషి ఎందుకు చేస్తున్నాడంటే, నేను సుఖంగా ఉండాలంటే ఇవన్నీ అవసరం, నేను క్షేమంగా ఉండాలంటే ఇవన్నీ అవసరం, నేను సంతోషంగా ఉండాలంటే ఇవన్నీ అవసరం, లేదా నేను దీర్ఘాయుతో ఎక్కువ సంవత్సరాలు నేను బ్రతకాలంటే ఇవన్నీ అవసరం. ఏమన్నా మాట్లాడుతాను మీకు, మంచి వాటర్ తాగినంత మాత్రాన, మంచి ఫుడ్ తిన్నంత మాత్రాన, మంచి గాలి పీల్చుకున్నంత మాత్రాన మనిషికి ఆయుష్ ఎక్కువైపోద్దండి? ఆయుష్ పెరిగిపోద్దా? అసలు ఆయుష్కి ఆరోగ్యానికి సంబంధం లేదు తెలుసా? చాలామందికి తెలియదు ఇది. ఆయుష్కును ఆరోగ్యానికి సంబంధమే లేదు. మన మధ్యకాలంలో కన్నడలో పవర్ స్టార్ అయిన హీరోస్లో పునీత్ రాజ్ కుమార్, ఆయన ఆరోగ్యం లేకుండా చచ్చిపోయాడు అనుకుంటున్నారా? మంచి ఫిట్ బాడీ అండి. ఏవో ప్యాకెట్లు ఉంటాయి కదా, 8 ప్యాక్ 6 ప్యాక్, ఒంటి నిండా ప్యాకెట్లు ఉన్నాయి, ఇంట్లో నిండా కోట్లు, బీరువా నిండా కోట్ల డబ్బు ఉంది, ఇంట్లోనే జిమ్ ఉంది, రోజు జిమ్ చేసేవాడట, ఒంటి నిండా కండలు, మంచి ఫుడ్ అండి. అలా మనలాంటి ఫుడ్ తింటారండి సినిమా యాక్టర్లు అనేసరికి? ఎలాంటి ఫుడ్ తింటారు? మంచి ఫుడ్ తింటున్నాడు, మంచి వస్తువులు ఉన్నాయి, జిమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నారు. మనిషి ఉన్నాడా? చచ్చిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి? ఎందుకు చచ్చిపోయాడు? అన్నీ ఉన్నాయి, అసలుది లేదు. ఏంటి అసలుది? ఆయుష్ లేదు. అంటే మనిషి క్షేమంగా ఉండాలి అంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయుష్. అది నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. ఇప్పుడు మనిషి క్షేమ సాధనాలని ఏవేవో పెట్టుకున్నారండి. దేవుడు మాట రాశాడు, ఏ దేశం నాశనం అయిపోతుందన్నా, ఏ దేశం మీదకి కీడు వస్తుందన్నా, ఏ ప్రజలు చెడిపోతున్నారన్నా, ప్రజలు చేస్తున్న తప్పు ఒకటి చెప్తాను అని బైబిల్లో ఆయన ఒక తప్పు రాయించాడు. మీరు తప్పు చేసినప్పుడు మాత్రమే మీ దేశం కానీ, మీ రాష్ట్రం కానీ, మీ జాతి కానీ నాశనానికి వెళుతుంది అని రాశాడు. హోషే గ్రంథం తీయండి బైబిల్లో. హోషే గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా? 3 వచనాలు జాగ్రత్త చదువుదాం. హోషే గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నారు. హోషే గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి. ఏమండి, ఏం ఆలకించాలట? ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించండి, యెహోవా మాట ఆలకించండి. ఇది బాగా మీరు చాలాసార్లు చదివిందే, ఒకసారి ఆలోచించండి. మీరు దేవుని మాట ఆలకించండి అంటే మనిషి చేస్తున్న తప్పు ఒకటి చెప్తున్నాడు. నువ్వు అన్నీ ఆలకిస్తావు కానీ అసలుది ఆలకించవు. అసలుదేంటి? దేవుని మాట. అదొక్కటే ఆలకించడండి, మిగతావన్నీ ఆలకిస్తాడు. అమ్మ చెప్పినవి ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. నాన్న చెప్పినవి ఆలకిస్తాడు. ఎవరైనా ఫ్రెండ్స్ మాట్లాడేవి ఆలకిస్తాడు. చెవిని టీవీ వైపు పెట్టి టీవీలో చెప్పేవన్నీ ఆలకిస్తాడు. అన్నీ ఆలకించాడు. దేవుడి మాటలు ఆలకిస్తాడా? ఆలకిస్తాడండి.
సెల్ ఫోన్ ఆన్ చేస్తే సెల్ ఫోన్లో జోకులు వస్తాయి, ఏమంటే సీరియళ్ళు వస్తాయి, జబర్దస్తులు వస్తాయి, పటాసులు వస్తాయి, దాంతోపాటు వాకింగ్ కూడా వస్తుంది. ఎంతమంది సెల్ ఫోన్ ఏమంటే ముందు పెట్టుకుని ఎప్పుడు దేవుడు మాటలు వాక్యం ఎవరంటారు చెప్పండి? పొరపాటున ఎప్పుడో భక్తి పుట్టు ఒకసారి ప్రసంగం ఆన్ చేసినా పైన ప్రసంగం వింటా ఉంటే కింద 4 జబర్దస్త్ స్కిట్లు కనబడతా ఉంటాయి. 5 నిమిషాలు వినేసరికంటే పైన ప్రసంగం వాడి మనసు కింద దాని మీద లాగేద్ది. దేని మీదకి? జబర్దస్త్ మీదకి. ఆ ఆడపిల్లలు చూస్తున్నారు అనుకోండి, పైన కింద వెంటనే వాడు కుంకుమ పువ్వు మొగల రేకులు అంటాడు. ఇంకా ప్రసంగం పెట్టిపోద్ది, మీకు తెలియదు కాదు. పాస్టర్ గారు ఎప్పుడు చెప్పినవి చెప్తారండి. ఈ సీరియల్లో ఏమైపోయిందో, అత్త ఉందో చచ్చిపోయిందో, ఆడు యాక్సిడెంట్ అయిందట, ఆడు బ్రతికాడో చచ్చిపోయాడో, ఆడు ఏడుతున్నాడట, ఎందుకు ఏడుతున్నాడు, నీకు ఎందుకు అవన్నీ? అవన్నీ పట్టించుకుంటే తర్వాత మనం ఏడవాలి. విషయం ఏంటంటే వాళ్ళు ఏడుతుంటేనండి, సీరియల్లో ఉన్న వాళ్ళు ఏడుతుంటే టీవీల ముందు కూర్చొని ఆడపిల్లలు వీళ్ళు ఏడుతూ ఉంటారండి. విషయం ఏంటో తెలుసా? వాళ్ళు ఏడవడానికి డబ్బులు తీసుకున్నారు అక్కడ. మీకు తెలియని సంగతి. వాళ్ళు డబ్బులు తీసుకుని ఏడుతున్నారు, నువ్వు టీవీ వాడికి డబ్బులు కట్టి ఏడుతున్నావు. ఆమె ఊరకనే ఆడవట్లేదు సీరియల్లో. రోజుకి 5,000 తీసుకుంటుంది ఆవిడ. చిన్న యాక్టర్ అయితే రోజుకి 5,000 తీసుకుంటారండి. కొంచెం బాగా పేరు వచ్చింది అనుకోండి, రోజుకు 10,000, 20,000. ఆవిడ ఒక్క రోజు కెమెరా ముందుకు వచ్చి ఏడ్చినందుకు 10,000, 20,000 తీసుకుంటుంది. నువ్వేమో ఆవిడని చూసి డబ్బులు కట్టి ఏడుతావు టీవీ వాడికి. ఏం ఉపయోగం వాటి వల్ల? యేసుప్రభు చెప్పిన మాట, స్త్రీలందరితో యేసుప్రభు చెప్పిన మాట, ఆ రోజు ఆయన సిలువ వేసి అలా యెరూషలేము వీధుల్లో ఊరేగించుకుంటూ వెళ్తుంటే వెనకాల ఇల్లు ఆడపిల్లలు ఏడుస్తున్నారు. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకే ఆడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అన్నాడా? అంటే ఇప్పుడు స్త్రీ ఎవరి కోసం ఏడాలి చెప్పండి? ఎవరి కోసం ఏడవరి? తన కోసం, తన పిల్లల కోసం. ఇప్పుడు ఎవరి కోసం ఏడుతుంది? సీరియల్లో డబ్బులు తీసుకున్న ఆవిడ కోసం ఏడుతున్నావు నువ్వు. ఆయన ఏడవమన్నదేమో నీ కోసం. నా జీవితం బాగోలేదండి, నాకు దేవుడు పాటలు రావట్లేదండి, నాకు దేవుడు మాటలు గుర్తుండటం లేదండి, నేను దేవుడి కొరకు సరిగా భక్తిలో ఉండలేకపోతున్నానండి, నా మాటలు బాగోట్లేదండి, నా ప్రవర్తన బాగోట్లేదండి, నా పిల్లలు ఇప్పటివరకు ప్రసంగం విన్నారు కదా, తల్లి యూనికి ఎలా పెంచుకుంది చక్కగా, అలా నా బిడ్డలు పెంచుకోలేకపోతున్నానండి, నా పిల్లలు భక్తిలో లేరు, నా భర్త భక్తిలో లేడు, నా కుటుంబం బాగోలేదు అని ఏమంటే కుటుంబాన్ని చూసి ఏడ్చుకోవలసిన స్త్రీ సీరియల్లో వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని చూసి ఈవిడ ఏడుతుంది. అదంతా నటన, అదంతా నటన, యాక్టింగ్ అది. దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి అన్నీ ఆలకించాడు, ఆలకించవలసిన అసలు పక్కకు పెట్టాడు. ఏంటది? దేవుని మాట. ఇశ్రాయేలు వారులారా, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలు వారులారా, నా ప్రజలారా, భూమి మీద ఉన్న మనుషులారా, యెహోవా మాట మీరు ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవుడట భూమి మీద ఉన్న మనుషులతో గొడవకు దిగాడట. ఎందుకు దిగాడంటే, ఒరే మీ బ్రతుకులు బాగోలేదు, మీ జీవితాలు బాగోలేదు, మీలో సత్యం లేదు, మీలో యథార్థత లేదు, మీలో దయ లేదు, అంతకంటే ముఖ్యంగా అసలు దేవుడు గూర్చిన జ్ఞానము ప్రజల మధ్యలో లేదు. ఉందంటారండి? దేవుడిని గూర్చిన జ్ఞానం ఉందా? ఇందాక నేను ఏమండి వస్తుంటేనండి, ఈరోజు నిన్నో జరిగిన అమీర్పేటలో ఒక భయంకరమైన న్యూస్ వెలుగులోకి వచ్చింది, నాకు పంపించాడు తమ్ముడు. ఏముంది తెలుసండి ఆ న్యూస్లో? ఒక తల్లండి 3 పిల్లలకి అన్నంలో విషం పెట్టి చంపేసింది. ఎందుకు చంపేసిందండి? ఏమండి ఇంతంత పిల్లలండి, ఒక పిల్లోడికి 12, 13, ఏమండి తర్వాత ఇంకొక చిన్న పిల్లడు, ఆ తర్వాత ఇంకా చిన్న పిల్లడు, 3 పిల్లలండి, 2 మగ పిల్లలండి, ఒక ఆడపిల్లండి. ఎంత బాగున్నారండి, ముద్దొస్తున్నారండి 3 పిల్లలు. వాళ్ళ 3 పిల్లలకి అన్నంలో విషం కలిపి చంపేసిందండి. వాళ్ళ అన్నం తింటున్న టైంలో భర్తకి ఎక్కడో కొంచెం నోకలుండి ఆ రోజు ఇంట్లో భోజనం చేయకుండా వాడు బయట భోజనం చేసాడట, వాడు బతికిపోయాడు. వీళ్ళు 3 చచ్చిపోయారండి. చచ్చిపోయిన తర్వాత విషంతో కొట్టుకుని చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే పాయిజన్ అయిపోయిందని ఎంక్వైరీ చేస్తే పోలీసులు ఈవెనే పాయిజన్ పెట్టింది. ఎందుకు పెట్టావమ్మా అంటే అక్రమ సంబంధం అట. ఆ అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారట. నాన్నతో చెప్తా ఉంటున్నారట, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, నాన్నతో ఉండాలి కదా, నువ్వు ఈయనతో ఉంటున్నావేటని పిల్లలు అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారు అని విషం పెట్టి చంపేసిందంటే, ఇలాంటి తల్లులతో దేవుడు దేనికి దిగాలి చెప్పండి? ఇప్పుడు
వ్యాజ్యం, గొడవ. నా పిల్లల్ని చంపుతావా? ఏమన్నా ఆ పిల్లలు ఆవిడ పిల్లలా దేవుడి పిల్లలా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన కొరకు పెంచుతారని పిల్లల్ని ఇస్తే ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళని చంపేసిందంటే, ఇలాంటి ప్రజలతో, ఇలాంటి మూర్ఖులతో దేవుడు దేనికి దిగుతున్నాడట? వ్యాజ్యానికి దిగుతున్నాను. మీలో నా గురించిన జ్ఞానం లేదు, ఆ బిడ్డలు నా వాళ్ళన్న జ్ఞానం లేదు, వాళ్ళు నా కొరకు ఇచ్చానన్న జ్ఞానం లేదు, అక్రమ సంబంధం, వ్యభిచారం, పాపం అన్న జ్ఞానం లేదు, దేశ నివాసుల మధ్య దేవుని గూర్చిన జ్ఞానము లేదు గనుక ఆ నివాసులతో దేవుడు దేనికి దిగుతున్నాడట? వ్యాజ్యానికి దిగితేనండి మనుషులకి క్షేమం ఉంటుందా? మీరు చెప్పండి. దేవుడు అనే ఆయనే యుద్ధానికి దిగితే, దేవుడు అనే ఆయన విరోధం అయిపోతే మనుషుల చేతుల్లో క్షేమం ఉంటుందా? మీరు ఆలోచించండి. క్షేమంగా ఉంటారా మనుషులు? ఎంత ఘోరంగా తయారైంది సొసైటీ. మీరు రోజు చూస్తున్నారు కదా. మొన్న హైదరాబాద్లో ఒక మూర్ఖుడు భర్త తనతో కాపురం చేసింది 13 సంవత్సరాలు, 2 బిడ్డలను కన్నదండి. ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చినాయి, అంతే చంపేశాడు, భార్యను చంపేశాడు. చంపటం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం, కానీ వీడి క్రూరత్వం ఎలాగుందంటే, చంపేసిన ఆవిడండి మటన్ కత్తి కొనుక్కొచ్చి ముక్కల కింద నరికి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసాడు. మొన్న మధ్యకాలంలో మీరు చూసిన న్యూస్ అది. ఆ తర్వాత అండి ఉత్తరప్రదేశ్, బీహార్లో భార్య భర్తను నరికేసింది ప్రియుడితో కలిసి. ఇలాగే ముక్కల కింద నరికేసింది. డ్రమ్ములో పెట్టేసండి శవాన్ని, పైన సిమెంట్ పోసేసి మొత్తం సిమెంట్ చేశారు భర్త శవాన్ని, ప్రియుడును ఈ భార్య కలిసి. ఏంటండి సొసైటీ ఇలాగుందేంటండి? మనుషులు ఇలాగా, ఏమండి మనుషుల్లా మృగాల్లా మారిపోయేటి. భర్తను చంపుకోవటమా? భర్తను నరుక్కోవటమా? కళ్ళ ముందు ముక్కల కింద నరికేయటమా? ఏమంటే ఎప్పుడైనా మీరు హైవేలో అలా ప్రయాణం చేస్తున్నప్పుడు, హైవేలో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రక్తం కనబడింది అనుకోండి, మనకు ఎలా ఉంటా చెప్పండి? చూడలేం కదండి రక్తాన్ని, కళ్ళు తిప్పేసుకుంటాం కదా. కొంతమంది ఎక్కువగా రక్తాన్ని చూస్తే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతారు వాళ్ళు. అలాంటిది సొంత భార్యను మొక్కలుగా నరుగుతుంటే, రక్తం ఏర్ల ఇంట్లో పాడుతుంటే అసలు ఎలా సహిస్తున్నారు? ఎలాగ నరుగుతున్నారు? ఎలాగ చంపుతున్నారంటే, మనుషుల మధ్యలో ఏం లేదో తెలుసా? దేవుని గూర్చిన జ్ఞానం లేదు. భార్యలారా, మీ భర్తలకు మీరు లోబడండి. భర్తలారా, నీ దేహాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలాగే మీ భార్యలను మీరు ప్రేమించండి. ఈ జ్ఞానం ఈ సొసైటీకి ఉంటే భర్తను చంపుకుంటారా? భార్యను చంపుకుంటారా? పిల్లల్ని చంపుకుంటారా? మీరు చెప్పండి. ఏది వినాలో అది వినటం లేదండి మనిషి. మళ్ళా చెప్తున్నాను, ఏది వినాలో అది వినండి. సభలు 2 రోజులు, ఈ 2 రోజులు దేవుడి మాటలు వినపడతాయి. 3వ రోజు మన పరిస్థితి ఏంటి చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. ఈరోజు ప్రార్థన ఉంది కనుక అందరం అక్కడ కూర్చున్నామండి. ఈరోజు ప్రార్థన లేకపోతే మనమంతా ఎక్కడ కూర్చుంటాం చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. నేను ప్రార్థనలో ఉంటానని వాళ్ళు చేయొద్దండి. మహా లెగిస్తే పలచగా 2-3 చేతులు, అవి కూడా ఏవో పెద్దోళ్ళు ఎత్తాయి. లేదని ఎవరైనా సేవకులు ఉంటే వాళ్ళ రోజు తప్పదు కనుక సువార్తకి వెళ్తారు కనుక వాళ్ళ చేతులు లెగిస్తాయి, మిగతా వాళ్ళ చేతులు అందరూ కిందకి పడుకునే ఉంటాయి. ఎందుకంటే ఇదే టైంకి మేము మొగల్ రేకులు, పటాసులు, జబర్దస్తులు, ఏమండి కొంతమంది జోకులు, కొంతమంది మంచాల మీద పడుకుని, కొంతమంది ఎప్పటికే నిద్రపోయి హాయిగా గురగొడేస్తూ ఉంటారు. ప్రార్థన ఉంది కాబట్టి ఈరోజు ఇలా దేవుడి మాటలు వింటున్నాం కదండి. లేకపోతే మన జీవితాలు ఏంటి, మన బ్రతుకులు ఏంటి? మీరు ఆలోచించండి ఒకసారి. మనిషి ఏది ఆలకించాలో అది ఆలకించడం లేదండి. పెనుముప్పు ఇక్కడే వచ్చింది మానవ జాతికి. ప్రతి చల్లపూట ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడుకున్నాడు. ఇశ్రాయేలు సమాజం మధ్యలో దేవుడు మోషేను ఆ రోజు నాయకుడిగా, ప్రవక్తగా నిలబెట్టుకుని రోజు దేవుడు మాట్లాడుకున్నాడు. మనిషికి రోజు దేవుడికి గ్యాప్ వచ్చేసిందండి. సరైన సత్సంబంధాలు లేవు. దేవుడి మాటలు వినడానికి మనిషికి టైం లేదు. బిజీ. ఉద్యోగాలు, చదువులు, టీవీలు, సెల్ ఫోన్లు, మనుషులు, స్నేహాలు, విందులు, వినోదాలు, పబ్బులు, క్లబ్బులు. మనిషి రోజు ఖాళీగా లేడు. ఏది వినాలో అది వినటం లేదు. అందుకేనండి మానవ జాతి ఎంత నష్టాన్ని తెచ్చుకుందో ఈ రాత్రి చూపిస్తాను నేను. ఇదిగో మీ మధ్యలో నా గురించిన జ్ఞానం లేదు కనుక ఇదిగో నేను మీతో వ్యాజ్యమాడుతున్నాను. ఇక మీ జీవితాలు బాగోవు, మీకు క్షేమం ఉండదు అన్నట్టు. దేవుని పిల్లలారా, వస్తువులు ఉంటే మనిషికి క్షేమంగా ఉంటాడా? వస్తువులు మనిషిని రక్షిస్తాయా? డబ్బు మనిషిని రక్షిస్తుందా? అధికారం రక్షిస్తుందా? మనకున్న ఆస్తులు, సిరి, సంపద ఇవేమైనా మనకి క్షేమాన్ని ఇస్తాయా? ఒకవేళ ఇవన్నీ క్షేమాన్ని ఇస్తాయి అనుకుంటే ఇవి క్షేమాన్ని ఇవ్వవురా అని ప్రాక్టికల్గా దేవుడు చూపించాడు. ఎప్పుడు చెప్పండి? కరోనా టైంలో ప్రాక్టికల్గా చూపించాడా లేదా? డబ్బున్న వాళ్ళు కూడా ఆ రోజు ఏం చేశారు? గడగడ వణుకుపోలేదు రోగానికి. డబ్బు ఉంది, అధికారం ఉంది, పొలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. కరోనా వచ్చిన వాళ్ళు బతికారండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి డబ్బులు ఉన్నాయా లేదా? ఉన్నాయా?
ఉన్నాయి. మరి ఆయనకి రోగం తగ్గిందా ఆ రోజు? తగ్గలేదు. మీకు నాకు తగ్గిందా? తగ్గిందండి. ఈ క్షేమం డబ్బుది అంటారా, మన ఆరోగ్యం అంటారా, దేవుడిది అంటారా? మీరు చెప్పండి. దేవునిది. క్షేమం అనేదండి దేవుడి దగ్గర ఉంది, దేవుడి చేతుల్లో ఉంది. యోబు గ్రంథం మీద తీయండి. ఎవరైనా ఈ లోకాన్ని చూసి ఏమండి డబ్బులో క్షేమం ఉంది కనుక నేను బాగా డబ్బులు సంపాదించేస్తే నేను, నా కుటుంబం, మేము పిల్లలు హాయిగా ఉండిపోతాం అనుకుంటే మీ ఆలోచన ధోరణి పొరపాటు. అలాగని మీరు ఉద్యోగాలు చేసుకోవద్దు, ఏమండి వ్యాపారాలు చేసుకోవద్దు అని చెప్పడం లేదు. అదే క్షేమాన్ని ఇస్తుందని దాంట్లోనే పడిపోయి మీరు దేవుడికి దూరం అయిపోవటం, దేవుడు చేయమనవి చేయకపోవటం, దేవుడి వాక్యాన్ని చదువుకోకపోవటం, దేవుడు బైబిల్ నేర్చుకోకపోవటం, దేవుడి మాటల యొక్క విలువ మీరు గుర్తించకపోవటం మీ జీవితానికి అత్యంత ప్రమాదం. యోబు గ్రంథం 20వ అధ్యాయం ఏమంటే 19వ వచనం 20వ వచనం చూడండి బైబిల్లో. యోబు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. వారు బేదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొందురు. ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు. ఇది అండర్లైన్ చేయండి. ఏం చేశారట? ఎడతెగక ఆశించారట. కోట్లు డబ్బులు, ఎకరాల భూమి, వందల కేజీల బంగారం. ఎందుకయ్యా ఇవన్నీ? దేనికి? ఎడతెగక ఆశిస్తున్నాడంట. మనిషి ఆశకు అంతం ఉంటుందండి? అంతం ఉంటుందా? ఒకసారి మన జీవితాలు టెస్ట్ చేసుకుందామా? ఏమీ లేని కాలంలో మనం ఏమనుకున్నాం చెప్పండి? ఏమీ లేని కాలంలో మనం ఏమనుకుంటాం? నాకు తెలుసండి, ఒకప్పుడు ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఎవరికి కూడా ఇలాంటి ఇల్లులు లేవండి, డాబాలు లేవు. ఏ ఇల్లులు ఉన్నాయి చెప్పండి? అన్ని పూరిపాకలు. ఎక్కడో ఎవరికో కొంచెం డబ్బులు ఉంటే పెంకుటిల్లు. ఆయన ఆసామి ఊరికి పెంకుటిల్లు ఉన్న ఆయన. మిగతా వాళ్ళందరికీ తాటాకులే. సంవత్సరానికి ఒకసారి తాటాకులు తీయాలా, మళ్ళీ కొత్త తాటాకులు పైకి ఎక్కించాలా. ఎన్ని బాధలు పడేవారండి. అప్పుడు మనం ఏమనుకున్నాం చెప్పండి? ఏటోనండి తాటాకులు తీయలేకపోతున్నాం, వేయలేకపోతున్నాం, వర్షాకాలం వస్తే ఇల్లు అంతా వర్షం కూర్చేస్తుంది, ఏదో చిన్నది రేక్ షెడ్ ఉంటే బాగుందండి, పడలేకపోతున్నాం ఆకులతో అనుకుంటారు. దేవుడు కరుణించి ఆకులు తీసి రేకులేసాడు. రేకులేసిన తర్వాత కొద్ది కాలానికి ఎలా ఉంటుంది తెలుసా? అమ్మయ్య రేకులు కట్టాం, చాలిక జీవితానికి చాలు అనుకుంటావా? రేకులింట్లో 4-5 సంవత్సరాలు ఉండగానే రేకులిల్లు వేడొచ్చేస్తుందండి. డాబా అయితే చల్లగా ఉంటుందట. అంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఇప్పుడు? డాబా కట్టాలి. పోనీ అక్కడ కూడా దేవుడు కరుణించి డాబా వేయించాడు, అక్కడ తాగిపోద్దా? డాబా వేసాం కానీ ఇది కూడా వేడి వస్తుందండి, పైన 2 ఫ్లోర్లు వేస్తే బాగుంటుందట. ఇంక చచ్చిపోయినంతకాలం పైన ఫ్లోర్లు వేసుకోవటమే. ఈ ఆశకి అంతం అనేది ఉండదు. ఇది ఇల్లు విషయంలో కానివ్వండి, డబ్బు సంపాదించేవాడు చూడండి, నాకు 1 లక్ష రూపాయలు ఉంటే చాలండి అనుకుంటారు. 1 లక్ష సంపాదించిన తర్వాత ఇంకోటి సంపాదించిన తర్వాత ఇంకొకటి. ఆశ విషయంలో మనిషికి ఎండ ఉంటుందా, అంతం ఉంటుందా? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, ఆ మాట చూడండి ఎంత బాగుందో. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. బాగా ఆలోచించుకోండి, అండర్లైన్ చేసుకోండి. మనకి ఏవైతే బాగా ఇష్ట వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులేవి కూడా మనల్ని రక్షించలేవట, మనల్ని కాపాడలేవట. అంటే ఇప్పుడు క్షేమం వస్తువుల్లో లేదా? లేదండి, క్షేమం వస్తువుల్లో లేదండి. ఈ మధ్యకాలంలోనండి ఒక వార్త అండి, సంచలనం అండి వార్తది. ఏంటి వార్త అంటే, ఒక ఫ్యామిలీ బాగా కోటీశ్వరులు అండి. 7 ఫ్యామిలీ మెంబర్స్, మొత్తం 7 ఫ్యామిలీ మెంబర్స్ కోటీశ్వరులు బాగా. మనం ఒక సేఫ్టీ కార్ కొనుక్కోవాలి. ప్రపంచంలో ఏది సేఫ్టీ కార్ అని కార్లన్నీ జల్లెడ పెట్టారండి. మాకు ప్రమాదం జరగకుండా ఏ కార్ అయితే సేఫ్ అని జల్లెడ పడితే మనమైతే ఏదో మారుతి కారో లేదంటే చిన్న కంపెనీలు ఉంటాయి కదండి, అవి కొనుక్కుంటాం. వాళ్ళు అలా కాదు, డబ్బులు ఉన్నాయి కదా. మాకు యాక్సిడెంట్ జరిగినా ప్రమాదం జరగకూడదు, ఏది నెంబర్ 1 కారు అంటే సెలెక్ట్ చేశారండి ఒక కారు, ఓల్వో కారు. ఓల్వో కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు మీకు అసలు ప్రమాదం జరగని కారును తయారు చేస్తామనేసరికి కోట్లు పెట్టండి ఆ కారు కొనుక్కున్నారండి. అంటే ఆ కారులో తిరిగితే మనకేం జరగదు, ప్రమాదం జరగదు. ఒకవేళ ప్రమాదం జరిగినా మనకు మరణం రాదు, కారు రక్షించేస్తుంది అన్నట్టుగా కారు కొనుక్కున్నారు. ఓపెనింగ్ రోజు తెలుసు కదండి, అందరూ వెళ్తారు సహజంగా కొత్త కారు అనేసరికి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ 7 వెళ్ళారండి. ఆడింత పెద్ద తాళం ఎత్తాడు.
తెలుసా? కారు కొన్నప్పుడు, కొత్త కారు కొన్నప్పుడు చిన్న తాళం కాదు, పేపర్ తాళం ఉంటుంది. ఇంత తాళం ఇచ్చారు, 7 ఇలా పట్టుకున్నారండి, ఫోటోలు తీసుకున్నారు. కారు, కొత్త కారు, అంతే తాళం ఇచ్చారు, 7 ఎక్కారండి దాంట్లోకి. ఎక్కిన తర్వాత రైడ్కి వెళ్ళారండి. జస్ట్ అప్పుడే కొత్త కారులో అలా రైడ్కి వెళ్ళారండి. రైడ్కి వెళ్తున్నప్పుడు కారు ఇలా వెళ్తుందండి, పక్కన కంటైనర్ వెళ్తుంది, పెద్దది లారీ, బాగా హెవీ బరువు ఉన్న కంటైనర్ వెళ్తుంది పక్కన హైవే రోడ్లో. అలా వెళుతూ వెళుతూ ఏం జరుగుతుందో తెలియదండి, ఈ లారీ కంటైనర్ తిరగబడిపోయింది. ఇలా కారు వెళ్తుందండి, కారు మీద వచ్చి కంటైనర్ పడింది. ఇలాగా పడగానే కారు రోడ్డుకి అతుక్కుపోయింది. ఇలాగా సేఫ్టీ కారు ఏమీ అవదన్నాడు. ఆ 7 చపాతీలాగా అతుక్కుపోయారు రోడ్డుకి. 7 ఆన్ స్పాట్లో చచ్చిపోయారండి. కంటైనర్ తీసిన తర్వాత అండి మొత్తం కారు ఇలా రోడ్డు కనిగిపోయింది. ఒక్కొక్క శవాన్ని బయటకు తీసారండి. ఇప్పుడు కారు కాపాడిందా? ఇప్పుడు వస్తువులు రక్షించలేవా? రక్షించలేవు. మేము అతిపెద్ద డొక్కు కారులో తిరుగుతామండి సువార్తలకి. మాకు యాక్సిడెంట్ అయింది, మమ్మల్ని వెనకాల నుంచి గుద్దింది ఒకటి. రింగులు వేసుకుని అలా రౌండ్లు వేసుకుని డివైడర్ని కొట్టుకుని ఎగిరి అవతల పడ్డాం. మేము అప్పుడు వాడుతున్నదే సెకండ్ హ్యాండ్ కారు, ఇప్పుడు అదే కారు, సెకండ్ హ్యాండ్ కారు, పాత కారు. మాకేమీ అవ్వలేదండి. మా కారుకి ఎయిర్ బ్యాగులు లేవు, మా కారుకి ఏమీ లోపల పెద్ద సిస్టాలు ఏమి లేవు, పాత కారు, అందులో తిరిగాం. మాకు యాక్సిడెంట్ అయింది, మా ప్రాణాలు అయితే క్షేమంగా ఉన్నాయి. ఇప్పుడు క్షేమం వస్తువులో లేదు, ఎక్కడుంది చెప్పండి? ఆ వ్యక్తి జీవితం నచ్చితే, ఆ వ్యక్తిని దేవుడు కాపాడాలని అనుకుంటే దేవుడి చేతుల్లో క్షేమం ఉంది కనుక ఏ వస్తువులు నిన్ను రక్షించవు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను, బాగా అర్థమవుతుంది. తెలుగు 2 రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థలు అనేసరికి ఒక ఆయన జ్ఞాపకం వస్తాడు. ఎవరో తెలుసా? నారాయణ గారు. తెలుసా? ప్రజెంట్ మంత్రి. నారాయణ విద్యా సంస్థలు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకండి. హైదరాబాద్లో ఉండేవాడు. పార్టీకి వెళ్ళాడు, తెల్లవారుజామున 3:30, 4 ఆ టైంలో నైట్ అంతా పార్టీకి వెళ్ళాడు. అది కూడా కోట్ల రూపాయలు కాస్ట్లీ కారు అండి. తెల్లవారుజామున ఇంటికి వెళ్ళిపోతున్నాడు అండి. అలాగ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు హైదరాబాద్లో మెట్రో ఉంటుంది, పైన ట్రైను. ఆ మెట్రోకి పిల్లర్స్ చేశారు రోడ్డు మధ్యలో. స్పీడ్గా వచ్చి ఆ మెట్రో పిల్లర్ని గుద్దాడండి. స్పాట్లో చచ్చిపోయాడు ఆయన. ఒకడే కొడుకు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు నారాయణ విద్యా సంస్థలో. దాని అంతటికి వారసుడు. మంచి కారు, కాస్ట్లీ కారు, బెంజ్ కారు ఏదో అంటారండి. అలాగే యాక్సిడెంట్ అవ్వగానే ఎయిర్ బ్యాగ్లు అంటారు కదా, మనిషి చచ్చిపోకుండా ఉండడానికి ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ అయినా చచ్చిపోయాడండి. ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే, క్షేమం వస్తువుల్లో మాత్రం లేదు, మరి ఎవరి చేతుల్లో ఉంది? ఏంటండి, దేవుడు లోకమెరగని దేవుని క్షేమ సాధనాలను వేశారు కదా. మరి ఇప్పుడు వస్తువులు కాపాడవు, డబ్బు కాపాడదు, ఆస్తి కాపాడదు, అధికారం కాపాడదు అంటే అసలు మనిషిని కాపాడే క్షేమ సాధనాలు ఏంటి? లోకము ఎరుగని క్షేమ సాధనాలు ఏంటి? దేవుడు చెప్పాలి. అదే చెప్పాను ఇందాక, దేవుడు చెప్పాలి. ఏది చెప్పినా మనం సొంతంగా ఏది మాట్లాడకూడదండి. దేవుడు రాయించాలి, దేవుడు చెప్పాలి. ఆ దేవుడు చెప్పిన మాట ఒకరి జీవితంలో మనం చూడాలి. ఇదండి నిజంగా క్షేమం అంటే. క్షేమ సాధనాలంటే ఇవ్వండి అని మన జీవితాన్ని మనం వాక్యానుసారంగా ఆ క్షేమ సాధనాలు మన జీవితంలోనికి తెచ్చుకునే విధంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఏంటి క్షేమ సాధనాలు? బైబిల్లో చూద్దామా? ఒకసారి మీరు మీకా గ్రంథం తీయండి, 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం అందరం. మీకా గ్రంథం 2వ అధ్యాయం, మీకా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. అందరు జాగ్రత్త తీసుకోండి. ఇది మీకా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా అన్నాడు. చూడండి, ఇక్కడే నేను ఆగిపోయినండి బైబిల్ చదువుకుంటున్నప్పుడు. మాట నాకు అసలు నిద్ర పట్టడం లేదా రాత్రంతా. ఈ మాట చదువుకున్నప్పుడు నిజంగా చెప్తున్నాడు, ఆ రాత్రి నిద్ర రాలేదండి నాకు ఈ మాట చదివి. అమ్మో, ఇంతకాలం ఏదో పెద్ద శాస్త్రవేత్తలు ఏవో వస్తువులు కనబడితే మనం క్షేమంగా ఉంటాం, వస్తువుల్లో క్షేమం ఉంది, వస్తువుల్లో ఆరోగ్యం ఉంది, లేదా ఏవేవో దేవుడు తుపాకీ గన్నల్లో మనకి క్షేమం ఉంది, కాస్ట్లీ కారుల్లో మనకి క్షేమం ఉంది, ఏవో వస్తువులు ఒంటి మీద పెట్టుకుంటే మనం క్షేమంగా ఉంటాం.
చాలా మంది రకరకాలు మీరు టీవీ ఆన్ చేయండి, ఈ తెల్లారులు ఇవే అండి టీవీలో కనబడేవి. మీరు మీ ఆరోగ్యం క్షేమంగా ఉండాలా, ఇదిగో ఈ పచ్చాకులు తినండి. మీరు ఎక్కువ కాలం బతకాలా, ఇదిగో గింజలు తినండి. తెల్లవారు లేస్తే టీవీ ఆన్ చేస్తే మీరు క్షేమంగా ఉండాలా, ఇది తినండి. మీరు క్షేమంగా ఉండాలా, పొద్దున్న రోడ్ల మీద పరిగెట్టండి. కదండి తెల్లవారు లేస్తే క్షేమం క్షేమం క్షేమం, నువ్వు బాగుండాలా అనేసరికి ఆడేదో పెద్ద మహాజ్ఞానం చెప్తున్నట్టు వీళ్ళు టీవీలకు అతికిపోతూ ఉంటారు, సెల్ ఫోన్లో అతికిపోయారు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, జాగ్రత్తగా వినండి. యథార్థముగా ప్రవర్తించువానికి, మాట అండర్లైన్ చేసుకోండి, యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు. అంటే ఇప్పుడు మనం సంపాదించవలసింది ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏం సంపాదించుకోవాలి మనం? ఆస్తులు కాదు, గన్నులు కాదు, వస్తువులు కాదు. ఏం సంపాదించుకోవాలి? నా మాటలే మీకు క్షేమ సాధనాలు. సాధనాలు అంటే వస్తువులు. అంటే నీకు క్షేమాన్ని ఇచ్చేవేమి? ఇప్పుడు దేవుని మాటలు క్షేమ సాధనాల. బైబిల్ అలా రాస్తారండి, అలాగే నిజమేనంటారా? అంతే కదండి. మనకి పెద్దగా విశ్వాసం ఉండదు దేని మీద, దేవుని మాటల మీద విశ్వాసం ఉండదు. మనుషులు ఏదైనా చెప్పారు అనుకోండి, చెవులు ఎంత పెద్ద పెద్ద చెవులు అయిపోతాయి. మనుషులు చెప్పే మాటలకి ఏమోండి, మనిషి చెవులు ఎలా ఉంటాయి తెలుసా? ఏనుగు చెవుల్లో ఉంటాయి. దేవుడు చెప్పే మాటలకి చెవులు ఎలా ఉంటాయి తెలుసా? పిల్లి చెవులా కూడా ఉండదు. అంత అనీజీగా, అంత ఏదో కష్టంగా దేవుడి మాటలు వింటారండి. అంత ఏదో అసలు ఆ విశ్వాసం లేనట్టుగా, భక్తి లేనట్టుగా దేవుడి మాటలు వింటారండి. మనుషులు చెప్పే మాటలు చూడండి. అప్పుడప్పుడు చూడండి, వంటలు అయిపోయిన తర్వాత ఏమంటే స్త్రీలు అటు ఆవిడ ఇటు ఆవిడ వచ్చి మాట్లాడుకుంటారు రోడ్డు మీద. ఎలా ఉంటుందా ఆ డిస్కషన్? ఎలా ఉంటుంది? టైం తెలియని డిస్కషన్ అది. గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు, తరగదు. ఎవడొకడా అనాలి, అప్పటి వరకు అది వెళ్ళరు వాళ్ళిద్దరు. అదే ప్రార్థన దగ్గర ఇప్పుడు 11 అయింది, 12, 1 గంట వరకు కూర్చోపెట్టేసాను అనుకోండి, నేను ఎవరుంటారు చెప్పండి? ఏం పాస్టర్ గారు ఏంటో మళ్ళీ తేకండి అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఆవిడ బయలుపెట్టుకుని, అలాగే వెనకాల నుంచి. టైం లేదు, పాడు లేదు, అలా చెప్తానే ఉన్నట్టు. దేవుడి మాటలు ఎవరికండి ఇష్టం ఈరోజు? దేవుడి మాటలు ఎవరికండి ఆసక్తి? కానీ విషయం ఏంటి తెలుసా? ఆ మాటల్లోనే మనకేముందట? క్షేమం. చూపిస్తాను ఇప్పుడు మీకు. దేవుడు మాటల్లోనే మనిషికి క్షేమం ఉంది. హాయిగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. పిల్లల్ని చూస్తాడు దేవుడు మాటలు పట్టుకున్నవాడు. ఎలాగంటే చెప్తారు మీరు అంటారా? ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. చివరిలో మళ్ళీ అడుగుతాను. యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా అన్నాడు. నిజంగా దేవుడి మాట మనిషికి క్షేమాన్ని ఇస్తుందా? నిజమేనా ఇది? ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తిని మేము ముందుకు తీసుకొస్తాను. ఆ వ్యక్తి జీవితంలో క్షేమానికి ఏది కారణమో మీరు బాగా ఆలోచించండి. ఆ వ్యక్తి ఎవరో కదా? అబ్రహాం గారు అనేసరికి మీకు తెలియదు కాదు. ఒకప్పుడు దేవుడిని నమ్మనివాడు, ఏదో విగ్రహారాధన చేసుకుంటూ ఆ కల్దీయ ప్రాంతానికి చెందినవాడు, బబులోని కల్దీయ ప్రాంతానికి చెందినవాడు. అక్కడ నుంచి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. నాయన అబ్రహాము రా అని పిలిచాడు. పిలవగానే అబ్రహాం వచ్చేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. నాయన నువ్వు వచ్చేటప్పుడు నీ సొంత ఊరిని, నీ సొంత బంధువులను నువ్వు అన్ని వదులుకొని, మీ తండ్రి ఇంటిని అన్ని వదులుకొని నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళిపోవాలి అన్నాడు. ఇప్పుడు అబ్రహాంకి ఏం వినపడింది చెప్పండి? ఆ రోజు మాట. ఆ మాటను అబ్రహాం పట్టుకుని నమ్మాడు అని మనం ఎలా చెప్తాం? నమ్మాడని ఎలా చెప్తాం? నీ తండ్రి ఇంటిని అనగానే వదిలేశాడు. మనల్ని కూడా అలాగే ఏమైనా వదిలేయమని చెప్పాడా లేదా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. వదిలేయండి దాన్ని దేవుడి కోసం అన్నాడు. ఎవరు వదిలేస్తారు? చేయొద్దండి. ఎవరు వదులుతారు? శరీరాన్ని దేవుడి పనికి వదిలేస్తాం. ఎవరు వదులుతారండి? జీవితాన్ని దేవుడికి ఇస్తాం. ఎవరిస్తారు? మనం ఈరోజు దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మం. కానీ మనలాంటి వాడు కదా అబ్రహాము. దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయన ఏం చేశాడు? నమ్మాడు. అలా నమ్మినందుకు అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. మీరు చాలాసార్లు చదివారు. ఇప్పుడు నా మాటలు క్షేమ సాధనములు కావా అన్న మాట మీరు హృదయంలో పెట్టుకుని అబ్రహాం గారితో దేవుడు చెప్తున్న మాట ఈ రాత్రి చదవాలి. ఆదికాండం 15వ అధ్యాయానికి రండి. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదామా? ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన
ఇగో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. అబ్రహాము జాగ్రత్తగా విను. నీకు ఇప్పుడు పిల్లలు లేరు కదా, డోంట్ వరీ, నీకు కొడుకు పుడతాడు. ఎవరు? ఇస్సాకు. ఆ ఇస్సాకుకి మళ్ళీ ఇంకో కొడుకు పుడతాడు, యాకోబు. ఆ యాకోబుకి 12 గోత్రాలు, 12 మంది పిల్లలు పుడతారు. వాళ్ళు లక్షల మందిగా మారిపోతారు. వాళ్ళందరూ ఇదిగో నేను కనాను దేశాన్ని నేను నీకు ఇస్తానన్నాను కదా, ఆ దేశం కాక వేరే ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలు అయిపోతారయ్యా అని చెప్పాడు. విషయం ఏంటంటే అబ్రహాముతో ఈ మాటలు చెబుతున్న టైంకి అసలు అబ్రహాంకి పిల్లలు లేరు. బాగా వినాలి, ఈ మాట చెప్తున్న టైంకి అబ్రహాంకి పిల్లలు లేరు. పైగా అబ్రహాముకి వయసు ఎంత తెలుసా? ఎంత? బయలుదేరింది ఎప్పుడు చెప్పండి? అక్కడ బయలుదేరే టైంకి వయసు ఎంత తెలుసా? 75 ఏళ్ళ ఆయన ప్రయాణం అయ్యి 80కి 90కో మధ్యలో సుమారుగా అటు ఇటుగా. ఏమంటే ఆ ముసలాయినతో అంటున్నాడు, నీకు వేల మంది లక్షల మంది పిల్లలు వస్తారు, డోంట్ వరీ అంటున్నాడు. ఏమంటే అలాంటి సిచ్యువేషన్లో నీ దగ్గరికి వచ్చి దేవుడు నీకు కూడా ఈ మాట చెప్తే నువ్వు నమ్ముతావా? ఆయన ఏదో అలా చెప్తాడు, ఆయన దేవుడు, మనం వినాలి అంతే. అట్లా మాత్రం మనం నమ్మకూడదు, పట్టించుకోకూడదు. పాస్టర్ గారు చెప్పే మాటలు కూడా మనకి ఎలాగుంటాయి? మీ శత్రువులను ప్రేమించండి అంటే నీకుంటే తెలుస్తుంది శత్రువు, అంతే కదండి. ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను నేను. శత్రువును ప్రేమించమ్మా అని పాస్టర్ గారు చెప్పారనుకోండి, నువ్వు అలాగే చెప్తావు. ఆయన రాయించాడు, నువ్వు చెప్తావు, నీకు సొమ్మేం పోయింది, అంతే కదండి. పాటించి మా దగ్గరికి వస్తే నీకు తెలుస్తుంది, నువ్వు అలాగే చెప్పుకో, నేను ఇలాగే నిద్రపోతాను. ఆ మాటలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏదో పాస్టర్ గారు రమ్మన్నారు కనుక వచ్చి ప్రార్థనలో కూర్చున్నాం, మా ఇంటికి కరపత్రం ఇచ్చారు కనుక వచ్చి కూర్చున్నాం. అతిగా ఏదో మళ్ళీ రాకపోతే పక్కనే సభలు జరుగుతున్నాయి కదా ఏమన్నా అనుకుంటారేమో వచ్చి కూర్చున్నాం. కానీ నువ్వు అందులో రాయించినవన్నీ మమ్మల్ని చేయమంటే మాత్రం మా వల్ల. ఇదే సిచ్యువేషన్లో నువ్వు ఉండి ముసలైపోయిన తర్వాత నీకు పిల్లోడు పుడతాడు, నీ సంతానం విస్తరించిపోతుంటే మనం నమ్ముతామండి? అబ్రహాం నమ్మాడా? దేవుడు చెప్పాడు ఈ మాట, నరుడిది కాదు. ఎవరిది? దేవుడిది. దేవుడు చెప్పాడంటే 600 ఆ మాట జరిగి తీరుతుందని నమ్మాడు. అందుకే అబ్రహాంకి ఇచ్చిన టైటిల్ ఏంటి తెలుసా? ఇతను విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రిని ఎందుకు చేశారంటే దేవుడు చెప్పిన ప్రతి మాట ఆధారం ఏంటని అడగడు. ఈరోజు యేసుక్రీస్తు వారు నమ్మండి, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మీకు రక్షణ వస్తుంది, మీరు చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తామంటే ఈరోజు మనకు ఆధారం ఉందండి. ఏంటి ఆధారం చెప్పండి? యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచాడు, అది మనకు ఆధారం. ఆ రోజు అబ్రహాం గారికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయా? ఏమి లేవు. ఏమి లేని కాలంలో అబ్రహాము, నీ సంతానం ఇదిగో ఐగుప్తు దేశంలో బానిసలుగా మారిపోతారు, నువ్వేం చింతించకు, వాళ్ళందరినీ తిరిగి మళ్ళా నేను ఈ దేశానికి తీసుకుని వస్తాను. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్తాడు అసలు మాట, మీరు వినాలి. తర్వాత మాట చూడండి, అక్కడ 14 వచనం. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును, అయితే వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 15వ వచనం అండర్లైన్ చేసుకోండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. అండర్లైన్ చేయండి. ఎవరితో అన్నాడు ఈ మాట? అబ్రహాం గారు. ఏమన్నాడమ్మా? ఇదిగో నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకంటే దేని గురించి మాట్లాడుతున్నాడు నాకు చెప్పాలా? నువ్వు భూమి మీద నేను నీకు ఇచ్చిన ఆయుష్కాలం 175 సంవత్సరాలు, ప్రజెంట్ ఒక 75 ఉంది కదా, అంటే ఇంకొక 100 ఏళ్ళు నువ్వు క్షేమంగా బ్రతుకుతావు. జాగ్రత్తగా వినండి, 100 ఏళ్ళు భూమి మీద క్షేమంగా ఉంటావు. అక్కడికి మాత్రమే కాదు నేను నీకు ఇచ్చే క్షేమం, ఆ 100 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత నువ్వు 175 సంవత్సరాలకి చచ్చిపోయిన తర్వాత చావులో కూడా నేను తోడుగా ఉంటాను. చావు తర్వాత కూడా నిన్ను ఎలాంటి ఇబ్బంది రాకుండా పరదేశు నీ పితరులు, నీకు ముందున్న పూర్వీకులు నా కొరకు బ్రతికిన భక్తిపరులు ఉన్నారు కదా, నీతిమంతులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరకు నిన్ను క్షేమంగా తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఏమంటే భూమి మీద ఎవడైనా ఇదిగో ఈ వస్తువు కొనండి, చచ్చిపోయిన తర్వాత మీరు హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్పాడా? ఎక్కడైనా అలాంటి వస్తువు ఉందన్న వాళ్ళు చేయొత్తండమ్మా. ఇదిగో నువ్వు 100 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతావు, చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతావు, ఈ వస్తువు కొనుక్కొని ఎవరైనా బజార్లో తిరిగారా వస్తువులు అమ్ముకుంటా? ఎవరైనా అలాంటి గ్యారంటీ ఇవ్వగలరా? ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? అబ్రహాము నాకు ఎంత నచ్చిందంటేనండి ఆ మాట. అబ్రహాము ఇదిగో మళ్ళీ చదువుతాను చూడండి, అదే ఆ మాట. నీవు క్షేమముగా, 15వ వచనం, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయిదవు మంచి వృద్ధాప్యమందు. అంటే ఆయనకి చావు ఎప్పుడు వస్తుంది అంటున్నాడు?
మంచి వృద్ధాప్యం వరకు నీ ప్రాణానికి డోకా లేదు, నేను గ్యారంటీ అన్నట్టు. మీకు అర్థమైందా? నీ ప్రాణానికి నేను గ్యారంటీ, నీకు చావు వృద్ధుడు అయిన తర్వాత వస్తుంది అన్నాడు. ఏమంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, సహజంగా మనం ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు షాప్ వాడిని మొదట మనం అడిగేది ఏంటి చెప్పండి? ఏం అడుగుతారు? గ్యారంటీ ఉందా? సంవత్సరం గ్యారంటీ? అబ్బాయి సంవత్సరం గ్యారంటీ వద్దు, 2-3 సంవత్సరాలు గ్యారంటీ ఉంటే ఇయ్యు, లేదా నేను వెళ్ళిపోతాను వేరే షాప్కి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ అడుగుతున్నావు? 2 సంవత్సరాలా? 3 సంవత్సరాలా? ఎంతగా వస్తువు గ్యారంటీ ఉంది, కొంటనే నీకు గ్యారంటీ ఉందా? నిజం ఆలోచిస్తే ఆ వస్తువు గ్యారంటీ ఉంది, నీకు అసలే మీరు ఉంటున్నది హైవే పక్కనే. హైవే ఎక్కిన తర్వాత పొరపాటున దేవుడు ఏమన్నా చిత్తంలో లేకపోతే ఏ లారీ అన్న మన మీద ఎక్కిపోతే మన గ్యారంటీ ఉందా? మట్టి ఘటాలు కదండి మనవి, జీవితానికి గ్యారంటీ లేని జీవితాలు కదా. ఏమంటే నిజంగా అబ్రహాంతో అన్న మాట పొంగిపోయానండి మాట చదువుకున్నప్పుడు. నేను ఆ మాట అక్కడ చదివిన తర్వాత వెంటనే నాకు ఈ మాట అర్థమైంది. నా మాటలు నీకు క్షేమ సాధనలు కావాలి మేక గ్రంథంలో అన్న మాట వెంటనే నాకు గుర్తొచ్చింది. ఈయనండి, నిజమే కదా, అబ్రహాం గారికి 75 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు అన్నాడు కదా. అన్నట్టుగానే అబ్రహాం గారు క్షేమంగా భూమి మీద బ్రతికాడా లేదా? మీరు చెప్పండి. క్షేమంగా ఉన్నాడా? ఉన్నాడు. ఆయనకి ఎన్నో ఇరుకులు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి. ప్రతి శ్రమలోనూ తోడుగా ఉన్నది ఎవరు చెప్పండి? దేవుడు. కీర్తన గ్రంథం తీయండి, ఈయనకి క్షేమాన్ని ఇచ్చింది ఏంటో చూపిస్తానండి. ఈయన ఎంత క్షేమంగా ఎలా ఉన్నాడు చెప్తానండి. నువ్వు మంచి వృద్ధాప్యం ముందు మరణం అవుతావు, వృద్ధాప్యం వరకు నీ జీవితానికి డోకా లేదు అన్నట్టు. ఎందుకు ఇంతలాగా ఇతనికి ఆయుష్ ఉండడానికి, ఇంతలాగా క్షేమంగా ఆయనకి ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఆయన తడతన్న బ్రతకడానికి ఆయనకి తోడుగా ఉన్నది ఏంటంటే కేవలం ఆయన ప్రతి దినము ఆయన తలొగ్గింది దేవుని మాటలకండి. దేవుని మాటలకే తలొగ్గాడు. దేవుడు ఏది చెప్తే చేసేవాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేవాడు. దేవుడు ఎలాగ వెళ్ళమంటే అలాగ వెళ్ళేవాడు. దేవుడు అక్కడ ఉండిపోమంటే ఉండిపోయేవాడు. నిరంతరం అంటే అబ్రహాము జీవితంలో నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తాను దేవా అన్నాడు. అలా యథార్థంగా దేవుడు మాటలకు తలొగ్గినందుకు అతడు ఏమంటే మంచి వృద్ధాప్యం వరకు క్షేమంగా ఉన్నాడు. వృద్ధాప్యం చచ్చిపోయిన తర్వాత కూడా క్షేమంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, క్షేమం ఎందులో ఉంది? ఏమన్నా మాట్లాడుతాను నేను. ఆ మాట అంటున్నప్పటికీ సుమారు 75-80 ఆ మధ్యలోనండి నువ్వు క్షేమంగా ఉంటావు, మంచి వృద్ధాప్యం వరకు నువ్వు ఉంటావు, మంచి ముసలితనం నువ్వు చచ్చిపోతావు అన్నాడు కదా. మిగతా ఈ మాట అన్న తర్వాత ఆయన బ్రతికిన సంవత్సరాలు ఎన్ని చెప్పండి? 75లో అన్నాడు అనుకుందామండి సుమారుగా. 75లో అంటే ఆయన బ్రతికిన కాలం ఎంత? 175. అంటే ఈ మాట చెప్పిన తర్వాత ఎంతకాలం బతికాడు చెప్పండి? 100 ఏళ్ళు అండి. ఏమంటే అప్పుడప్పుడు మన వాళ్ళు దీవెనలు ఇస్తారు పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి. ఎవరిని? నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో ఉండంటాడు. ఈ ఇచ్చిన ఆయన ఉండడు. వాళ్ళ సంగతి అలా ఉంచి ఇస్తున్న ఈయన ఉంటాడా? ఇది 60-70కే వికెట్ అవుట్. ఇది వాళ్ళకి మాత్రం ఏమి దీవెనలు ఇస్తాడు? నేను నవ్వుకుంటానండి, పెళ్ళికి వెళ్తాం కదా మేము. ఒక ఆయనది గట్టిగా నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో వర్దిలు అంటున్నాడు. నువ్వు ఉంటావని ఆయన అనిపించింది లోపల. కానీ అబ్రహాం గారు అలా కాదండి, కరెక్ట్గా ఈ మాట చెప్పిన 100 ఏళ్ళు బ్రతికాడండి. విషయం ఏంటి తెలుసా? ఆ రోజుల్లో మనకున్నట్టుగా వైద్యం ఉందా? ఏదైనా క్యాన్సర్ వస్తే ఏదో ట్రీట్మెంట్ అంటారు, దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు, కీమోథెరపీ. ఆ థెరపీ ఉందా? ఏదైనా లోపల గడ్డలేసేస్తే కోసి తీసేయడానికి ఆపరేషన్లు ఉన్నాయా? అవును, నిజంగా మీరు ఆలోచించండి. అబ్రహాంకి వైద్యం లేదు, ఆపరేషన్లు లేవు, థెరపీలు లేవు, ఈ ల్యాబులు లేవు, రక్త పరీక్షలు లేవు. అయినా సరే ఎంతకాలం బతికాడు? 100 ఏళ్ళు బ్రతికాడంటే ఈ మాట చెప్పిన తర్వాత ఆ 100 ఏళ్ళు అతనికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చింది ఏంటో నాకు చెప్పాలి. ఈ రాత్రి ఏమిచ్చింది చెప్పండి? కేవలం దేవుని మాట అండి. మీరు నమ్మండి నమ్మకపోండి, సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను గుడ్డిగా దేవుడి మాటలు నమ్మేస్తానండి. మీరు నమ్మేయండి, మీ జీవితం చాలా క్షేమంగా ఉంటుంది. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు అండి, నేను బైబిల్ నేర్చుకునేవాడిని. నాకు ఆ ఉద్యోగంలో ఉండబుద్ధి అయ్యేది కాదు. ఎప్పుడు రిజైన్ ఇచ్చేద్దామా? అందరూనేమో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తే నేను రిజైన్ కోసం ఎదురు చూసేవాడిని. ఎప్పుడు రా నాయన దీని నుంచి విడుదల చచ్చా, నేను సువార్తకి వెళ్ళిపోవాలి, సభలకు వెళ్ళిపోవాలి, దేవుడి మాటలు చెప్పుకోవాలంటే అందరూ అనేవారు, ఒరే వెరుబాగులోడు వేటరా, నీ జీవితం నీ కోరుని నాశనం చేసుకున్నావురా, ఒరే నువ్వు ప్రమాదంలో పడిపోతావురా. ఏమైనా దేవుడు అంటే ఉండాలి కానీ రా, మరీ ఇంత పిచ్చి ఉండకూడదురా, నీ కుటుంబం నీ పిల్లలు రోడ్డున పడిపోతారా, మీకు తిండి ఉండదురా, ఉద్యోగం వదలొద్దురా. వెనకాల ఎంతమంది ఉన్న ఫ్రెండ్స్ అండి, వద్దురా ఉద్యోగం వదలొద్దురా, ఉద్యోగం వదలొద్దురా అంటే ఎవరికి కావాలో ఉద్యోగం వదిలేసాం. బాగాలేదా ఇప్పుడు మేము?
దేవుడు మాటలు పట్టుకుంటున్నందుకు బాగోలేదండి? దేవుడు మాటలు చెప్తున్నందుకు క్షేమంగా లేవా? దేవుడు మాటలు చెప్తున్నందుకు తిండి తినటం లేదా, బట్టలు కట్టుకోవడం లేదా? విషయం చెప్తున్నాను, అప్పటికంటే ఇప్పుడే బాగున్నాం. దేవుడి మాట ప్రతి మనిషికి ఏమిస్తుందో తెలుసా? క్షేమం. క్షేమం అబ్రాహాం గారికి ఇచ్చింది. ఎలా ఇచ్చింది అంటేనండి, దేవుడు మాట చెప్పాడు. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనం చదువుదామా? కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనం చదువుదాం చూడండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాటలు వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనను ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చూసారండి, దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో. నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నావా? నీ సంపూర్ణ ఆయుష్కాలం భూమి మీద జీవించాలనుకుంటున్నావా? రాయ్యా, నేను నీకు క్షేమాన్ని ఇచ్చే సంగతులు చెప్తాను. నువ్వు భూమి మీద ఎలా క్షేమంగా బ్రతుకుతావో చెప్తాను. నీకున్న దినాలన్నీ భూమి మీద నీకు మేలు జరగాల. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూసారా? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు, ఇదిగో నా దగ్గరకు వచ్చేయి. ఆ చెడు మాటలు మానేయి. నేను నీకు భక్తి నేర్పిస్తాను. భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పిస్తాను. చెడు జీవితాన్ని తీసి మంచి జీవితాన్ని ఇస్తాను. నేను జీవించమన్నట్టుగా అబ్రహాంలా జీవించు. అబ్రహాము నా మాటల ప్రకారం జీవించాడంతే. సొంత మాటలు ఏమి లేవు, సొంత ఆలోచనలు లేవు, సొంత అభిప్రాయాలు లేవు. లోకాన్ని చూసి ఆయన జీవితాన్ని ఎక్కడ ఆయన నాశనం చేసుకోలేదు. నేను ఏది చేయమంటే అదే చేశాడు. నువ్వు అలా బ్రతుకుతావా? బ్రతికితే నీ జీవితంలో కూడా కష్టాలు రావచ్చు, నీ జీవితంలో కూడా శ్రమలు రావచ్చు, నీ జీవితంలో కూడా ఉడుదుడుకులు రావచ్చు. కానీ దేవుడి మాట పట్టుకుని నువ్వు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవుడిచ్చిన ఒక రకంగా చెప్పాలంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? కిందకి వెళ్ళేసరికి 19వ వచనం చదవండి ఒకసారి. 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అబ్రహామును విడిపించాడా? విడిపించాడు. ఇస్సాకును విడిపించాడు. యాకోబును విడిపించాడు. భక్తులందరినీ విడిపించాడు. అంటే నువ్వు ఒకవేళ ఆపదలో, ప్రమాదంలో పడిపోయినా అందులో నుంచి నువ్వు పైకి రావాలి అన్నా, ఆ కష్టంలో నుంచి నువ్వు పైకి రావాలి అన్నా, నీకు క్షేమము కలగాలి అన్నా, నీ వెనక ఆపదలలో నుండి పైకి తెచ్చే దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఒక పక్కన పెట్టి మీరు ఆలోచిస్తుంటే, క్షేమము అనగానే దేవుడి మాటల్లో ఉంది, దేవుడి వాక్యంలో ఉంది. దేవుడే మనకి క్షేమాన్ని ఇవ్వాలి. దేవుడి మాటే మనకి క్షేమాన్ని ఇస్తుంది. దేవుడు మాట చెప్పాడు, నా ఆజ్ఞలన్నీ నువ్వు పాటిస్తావా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీకు దీర్ఘాయువు కావాలా, నా మాటలు పాటించు. నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్య సూత్రాలు బైబిల్లో ఎన్నండి దేవుడు చెప్పాడు. మాంసం హెచ్చుగా తినొద్దు అన్నాడు, చక్కగా నీళ్లు త్రాగు అన్నాడు, చిరుధాన్యాలు తిను అన్నాడు. ఎన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పాడు. అన్నిటికంటే ప్రమాదమైన రోగాలు దేనివల్ల వస్తాయంటే, నీ లోపల ఉండే అసూయ, మత్తతలు, ఏమన్నా లోపల ఉండే కుళ్ళు కుతంత్రాల వల్ల ఎక్కువ రోగాలు వస్తాయిరా. సమస్త రోగాలకి మెయిన్ కారణం అవే. వాటిని కొంచెం తీసేసుకో, నీ ప్రాణాన్ని తేలిక చేసుకో, నీ హృదయాన్ని సంతోషంగా పెట్టుకో, నీకు ఏ రోగాలు రావు అన్నాడు. మరి ఇవన్నీ దేవుడి మాటలో లేవా? ఇవన్నీ మన ఆరోగ్య సూత్రాలు కాదా? ఇవన్నీ మనకి క్షేమాన్ని ఇచ్చేవి కాదా? ఓ పక్క కుటుంబాలను కడుతున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఒక పక్క కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సమస్యలు రాకుండా ఇద్దరికి, భార్యకు భర్తకి కట్టడలు ఇచ్చి కుటుంబాన్ని కడుతున్నాడు. పిల్లలు చెడిపోకుండా తల్లిదండ్రులు ఎలా పెంచుకోవాలో పిల్లల్ని పెంచే నియమావళి తల్లిదండ్రులు నేర్పుతున్నాడు. ఓ పక్క కుటుంబాన్ని కడుతున్నాడు, ఓ పక్క వ్యక్తిగత జీవితాన్ని కడుతున్నాడు. ఓ పక్క మనం పాపం చేయకుండా, అది పాపం రా, నువ్వు పాపంలో పడొద్దురా, నీ జీవితం నాశనం అయిపోద్దని మనం పాపంలోకి వెళ్ళిపోకుండా మన పాదాలకి వాక్యాన్ని అడ్డుకట్టగా వేసి మనం పాపంలో పడిపోకుండా కాపాడుతున్నాడు. ఇన్ని రకాల క్షేమాలు వస్తువుల వల్ల దొరుకుతాయా? మీరు చెప్పండి, దొరుకుతాయా? ఇన్ని రకాలుగా నీ వెనకుండి నీ కుటుంబాన్ని బాగు చేసే లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరి మాటలైనా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని బాగు చేస్తాయా? ఏది మంచో ఏది చెడో కళ్ళకు కట్టినట్టుగా వాక్యమే కదండి ఈరోజు మనకి చూపించేది. కనుక నీ క్షేమం దేంట్లో ఉంది అంటే వాక్యంలోనే. వాక్యమే క్షేమ సాధనం. మళ్ళీ చెప్తున్నాడు, వాక్యమే క్షేమ సాధనం. ఎలా చెప్తారా? యవనస్తుడండి, నిన్ను యవనస్తుడు. బైబిల్లో యోసేపు మనకు కనపడతాడు. పోతిఫర్ భార్య వ్యభిచారం చేయడానికి దగ్గరకు వస్తుంది. అప్పుడు
యోసేపు పలికిన మాట మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు? ఇది పరలోకంలో ఉన్న నా కన్న తండ్రి దృష్టికి ఇది ఏమవుతుంది? పాపం. పాపం, ఇది పాపం, ఇది పాపం. నా భార్యతో నేను ఉండాలి, నీతో ఉండటం, నువ్వు వేరొకరికి భార్యవు కదా, నీతో నన్ను కాపురం చేయమంటున్నావంటే ఇది పాపం అన్నాడు. అంతే. అంటే పాపములో పడకుండా యోసేపు తన జీవితాన్ని కాపాడుకోవడానికి యోసేపు హృదయంలో ఏమున్నాయి చెప్పండి ఇప్పుడు? దేవుడి మాటలు. అవే అతన్ని కాచాయా లేదండి? యోసేపుని కాచాయలేదా మాటలు? కాచాయి. ఎలా కాచాయి? తర్వాత ఎంత గొప్పవాడయ్యాడో మీకు తెలియదు కాదు. చివరికి ఫరో ముందే నిలబడ్డాడు వెళ్ళి. ఆ రోజు అంత గొప్ప స్థానం ఫరో ముందు నిలబడి ఫరోకి సైతం సలహాలు ఇచ్చి ఆ రోజు ఆ రాజ్యాన్ని చక్కపరిచే ఒక అత్యున్నతమైన పదవిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. అంటే యోసేపు జీవితానికి క్షేమాన్ని ఇచ్చినవి ఏంటో నాకు చెప్పండి. ఏవి? దేవుడి మాటలు. అబ్రహాం జీవితానికి క్షేమాన్ని ఇచ్చినవేవి? దేవుడి మాటలు. అంటే మనిషి క్షేమంగా ఉండాలంటే ఈరోజు అత్యంత అవసరమైనవి ఏంటి చెప్పండి? దేవుని మాటలు. యేసుప్రభు కూడా చెప్పాడు ఇది, మనం చాలాసార్లు చదువుకుంటాం. మార్తా మరియల ఇంటికి ఏమంటే యేసుప్రభు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. తెలుసు కదా సందర్భం. మరి ఏమో చక్కగా అలాగే యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది. మార్త ఏం చేస్తుంది? అమ్మ బాబోయ్, మాకు యేసుప్రభు ఇచ్చాడు విస్తారమైన పని, అంటే బూరెలు చేయాలి, గారెలు చేయాలి, బిర్యానీ చేయాలి, సేమియా చేయాలి, ఓ వంటలు పరిపెట్టుకుంది. ఓ రకంగా చెప్పాలంటే వంటలక్క అయింది ఆవిడ. నేను వచ్చిందేమో వాక్యం చెప్పడానికి, నువ్వేమో వంటలక్క అయ్యేవేటమైన ఆయన అన్నాడు. రా 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 వచ్చి ఇక్కడ కూర్చో, వచ్చి ఇక్కడ కూర్చో, నువ్వు వినాలి, మాటలు వినాలి, వాక్యం వినాలి అని చెప్పి అక్కడ ఒక మాట అంటాడు. మీ అందరికీ తెలిసిన మాట, మీరు చాలాసార్లు చదువుకున్నారు. అది మార్తా మరియ ఉత్తమమైన దానిని ఏర్పరుచుకున్నది, ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకున్నది. ఇది మానవ జాతికి అత్యంత అవసరం. వాక్యం వినటం అవసరం. చక్కగా మరీ వింటుంది. నువ్వు వింటం లేదేంటి? నువ్వు పనిలో పడ్డావేంటి? వంటలు అంటున్నావేంటి? అడావుడు అంటున్నావేంటి? నేను వెళ్ళిపోయాక చేసుకో. నేనున్నప్పుడు, నేను వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం దొరికే సమయంలో నువ్వు ఇదేంటమ్మా పనుల్లో పెట్టుకున్నావేంటమ్మా? వాక్యం దొరికే టైంలో పని ఏంటి? ఈ 2 రోజుల సభలండి. చక్కగా ఈ 2 రోజుల సభలో కూర్చొని మనం వాక్యం వినాలి. చాలామంది అండి భక్తులు ఎలా ఉంటారంటే 3 రోజుల సభలు అనుకోండి, ముందే రోజు పోస్టర్ చూస్తాడు. ఏ తారీఖు? బుధవారం, శుక్ర, శని. బుధవారం అవసరం లేదు, శుక్ర శని వెళ్దాం కొంతమంది. ఇంకొంతమంది ఇంకా ఏమంటే ఐస్ క్రీమ్ భక్తులు ఉంటారు. వాళ్ళు ఎలాగంటే 3 రోజులు సభలు ఉంటే మొదటి రోజు, 2వ రోజు అవసరం లేదు, చివరి రోజు వెళ్దాం, ఆశీర్వాదాలు తీసుకుని వచ్చేద్దాం. ఏంటి 3 రోజుల సభలు అంటే 3 రోజులు కూడా వచ్చి వాక్యం వినలేవా? అంత బిజీయా? అత్యుత్తమమైనది, అవసరమైనది, నీ జీవితాన్ని బాగు చేసేది, నీకు క్షేమాన్ని ఇచ్చేది వాక్యం అని దేవుడు ఇన్ని మాటలు బైబిల్లో రాయించిన తర్వాత ఎవరండి ఈరోజు వాక్యాన్ని పెట్టుకుని అదే నాకు క్షేమాన్ని ఇస్తుందని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుడి మాటల్లో నాకు క్షేమం ఉంది అని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు ప్రాముఖ్యమైన సందర్భం ఒకటి చెప్పి ముగించేస్తాను, ఆలస్యమైంది. ఒకటి చూపిస్తాను. దేవుడి మాట నిజంగా క్షేమాన్ని ఇచ్చేస్తుంది అంటే ఎంతటి క్షేమాన్ని ఇస్తుందో కొత్త నిబంధనలో ఒక చరిత్ర మీకు చెప్పాలి. కపెర్నహూముకు వచ్చాడు యేసుక్రీస్తుల వారు. సువార్త ప్రకటించుకుంటూ కపెర్నహూముకు వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఆ కపెర్నహూముకి సువార్త ప్రకటించడానికి వచ్చిన తర్వాత అండి, అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు, అన్యజనుడు, దేవుడిని ఎరగనివాడు. దేవుడు అంటే ఎవరో తెలియని ఒక అన్యజనుడు ఉన్నాడు, శతాధిపతి, అధికారి, సైన్యం మీద అధికారి అండి. ఆ శతాధిపతికి యేసుక్రీస్తుల వారు ఆ ప్రాంతానికి వచ్చాడన్న వార్త వినబడి ఈ యూదులు, ఆయన దగ్గర ఉన్న యూదుల్లో కొంతమందిని యేసుప్రభు దగ్గరికి పంపించి, అయ్యా కొంచెం నా దాసుడికి ఆరోగ్యం బాగోలేదు, యేసుక్రీస్తుల వారిని బాగు చేయండి అని యూదులను పంపాడండి. ఆ వచ్చిన యూదులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఈ ప్రాంతంలో ఒక శతాధిపతి ఉన్నాడు, మంచివాడు. ఒక రకంగా మీకు అర్థమయ్యే లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ రోజుల్లోనే యూదుల కొరకు చర్చి కట్టించాడు. వాళ్ళు ఆ రోజు సమాజ మందిరాలు అనేవారు. ప్రతి శనివారం అక్కడ కూడుకుని దేవుడి గురించి ఆరాధన చేసుకునేవారు. అలాంటిది ఒక సమాజపు మందిరాన్ని కట్టించాడు ఆ రోజు యూదులకి. ఒక నిజుడై ఉండి ఆలయం కట్టించాడు వాళ్ళకి, మీరు ఇందులో ఆరాధన చేసుకోండి అని. సో ఆ శతాధిపతి చాలా గొప్పవాడయ్యా, యోగ్యుడు, నీ వలన మేలు పొందుకోవడానికి, నువ్వు అతనికి చేయడానికి అతను అర్హుడే, కొంచెం నీ దగ్గర శక్తి ఉంది కదా, వాళ్ళ దాసుడికి ఎవరికో బాగోలేదట, నిన్ను రమ్మని పంపించాడు, కొంచెం రండయ్యా అని యేసుక్రీస్తుల వారిని కన్విన్స్ చేశారు ఆ యూదులు. ఆ రోజు యేసుక్రీస్తుల వారు కూడా ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళడు. అతను ఎప్పుడైతే యోగ్యుడు, ఇలా మందిరం కట్టాడు, భక్తిపరుడు, దేవుణ్ణి విశ్వసిస్తాడు అని చెప్పాడో వెంటనే యేసుక్రీస్తుల వారు బయలుదేరారండి. ఎవరి దగ్గరికి బయలుదేరాడు? శతాధిపతి దగ్గరికి బయలుదేరాడు.
శతాధిపతి దగ్గరికి బయలుదేరి అలా వెళ్ళగానే ఇంటికి వచ్చేస్తాడు అనిపించుకొని ఆ విషయం శతాధిపతికి తెలిసింది. వెంటనే కబురు పంపాడండి. ఏ కబురు పంపాడు తెలుసా? ప్రభువా, యేసుక్రీస్తుల వారు, మీరు నా ఇంటికి వచ్చేంత యోగ్యుడని మాత్రం నేను కాదు, నేను మంచోడు కాదు అంటున్నాడు. బాగా వినాలి. ఒక అన్యజనుడు అండి, ఒక శతాధిపతి అండి. మీరు నా ఇంటికి వచ్చేంత మంచోడిని కాదు, నేను అంత గొప్పవాడిని కాదు, అంత భక్తిపరుడిని కాదు, నీకు అన్యజనుడిని. ఏదో నాకున్న దాంట్లో ఈ యూదులకి మందిరం కట్టించాను. మీరు నా దగ్గరకు వచ్చేంత మంచివాడిని నేను కాదు. అలాగని నేను మీ దగ్గరకు వద్దామన్నా మీతో మాట్లాడేటంత గొప్పవాడిని కూడా మాత్రం నేను కాదు. ఎంత తగ్గించుకున్నాడు అంటేనండి శతాధిపతి, ఎంత మంచివాడంటే నిజంగా మాటలకి యేసుప్రభు షాక్ అయిపోయాడండి. షాక్ అయిపోయి ఏమని కబురు పంపాడు తెలుసా? మీరు మా ఇంటికి రావాల్సిన లేదు, అంత శ్రమ మీకు వద్దయ్యా, జస్ట్ మీరు మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు బాగుపడాలి అని మీరున్న చోట నుంచే మాట సెలవివ్వండి చాలు, నా దాసుడు బాగైపోతాడు అన్నట్టు. ఏమండి నిజంగా యేసుప్రభు షాక్ అయిపోయాడు తెలుసా ఆ రోజుల్లో. ఏంటి ఎంతటి విశ్వాసం నిన్న ఇశ్రాయేలులోనైనా చూడలేదే. వీళ్ళ దగ్గర దేవుడు అన్నాడు, వీళ్ళ పితరులందరూ దేవుడు మాకు తెలుసు అంటున్నారు, ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, అయినా వీళ్ళలో విశ్వాసం లేదు. అసలు ఒక అన్యజనుడు నీ మాట చాలయ్యా అన్నాడు. ఏమండి నిజంగా ఈ సందర్భం ఎంత బాగుంటుందో చూపిస్తాను మీకు. లూకాసు వార్త 7వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 7వ అధ్యాయం ఏమండి మొదటి వచనం చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 7వ అధ్యాయము ఏమండి మొదటి వచనం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. ఏమండి శతాధిపతి దగ్గర చాలా మంది దాసులు ఉంటారండి, పనులు ఉంటారండి. అందులో ఎవడో చచ్చిపోతే యజమానుడికి పోయిందేముంది, ఒకడిని పోతే ఇంకొకరిని పెట్టుకుంటాడు కదా. అలా కాదట, నా దాసుడు చచ్చిపోతున్నాడు, కొంచెం యేసు ప్రభువులు వారిని సహాయం చేయమనరా. ఏమని పంపాడు తర్వాత చూడండి. అక్కడ శతాధిపతి యేసును గూర్చిని విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదులు పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసును వద్దకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనెను. కావున యేసు వారితో కూడా బయలు వెళ్ళను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చిచున్నప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము. ఇది అండర్లైన్ చేయండి. ఇప్పుడు యేసుప్రభు నుంచి ఏం కోరుకుంటాడు ఈ శతాధిపతి? జస్ట్ మాట మాత్రం సెలవు అయ్యా. నీ శక్తి ఏంటో నాకు తెలుసు, నీ మాటకున్న పవర్ ఏంటో నాకు తెలుసు అన్నాడు. ఎవరంటున్నారు ఈ మాట అండి? ఎవరండి? శతాధిపతి అండి. అంటే దేవుడు మాటల్లో ఉన్న శక్తి ఆయనకి అర్థమైందా? మనకు అర్థమైంది చెప్పండి. మనకు అర్థమైందండి. అర్థమైతే రోజు బైబిల్ చదువుతాం కదండి, అర్థమైతే రోజు ప్రార్థనకి వెళ్తాం కదండి. అమ్మో దేవుడు మాటలను ఎంత ఇష్టపడతాం, ఎంత భయపడతాం అండి దేవుడు మాటలకి. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. నువ్వు మాట మాత్రము సెలవిమ్మో, అప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడును. అంటే ఏమి నమ్ముతున్నాడు చెప్పండి శతాధిపతి? నువ్వు మాట అంటే చాలు, నా దాసుడు క్షేమంగా ఉంటాడు. మాట నీ మాటే మాకు క్షేమం అన్నాడు. అప్పుడు ఈరోజు ఏ క్రైస్తవుడికైనా ఇంత విశ్వాసం ఉందా మీరు చెప్పండి? దేవుడి మాటలు మాకు క్షేమం అండి, దేవుడి మాటలు మాకు క్షేమం అండి. మీరు రాత్రంతా చెప్పినా ఉంటామండి, 3 రోజులు చెప్పినా ఉంటామండి అంటారండి? ఎవరికి ఉందండి దేవుడు మాటలంటే ఇంత విశ్వాసం? మాట మాత్రం సెలవు అయ్యా. యేసుప్రభు ఏమన్నాడు చూడండి, దెబ్బక అసలు ఆశ్చర్యపోయాడు యేసుప్రభు. ఆ తర్వాత మాట చూడండి, నేను సర్వాధికారము కలవాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసులను చేయమంటే ఇది చేయునని చెప్పాను. యేసు 9వ వచనం నుండి, యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహముల వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని. బాబ్బా, ఇంత విశ్వాసమా? ఆయన ఏమన్నాడు తెలుసండి శతాధిపతి? నీ మాటకున్న పవర్ ఏంటో నాకు తెలుసయ్యా, ఎందుకంటే నా మాటకే పవర్ ఉంది. ఏంటి నా మాటకున్న పవరు? అటు పోరా అన్నాడు అనుకోండి,
సైనికుడిని. వాడు పోతాడా? పోతాడు. పలానోని తీసుకురండి రా అంటే తీసుకొస్తాడా? ఇప్పుడు నా మాటకే ఇంత పవర్ ఉంటే నీ మాటకి ఇంకెంత పవర్ ఉంటుందయ్యా? చూసారా లాజిక్. మన మాటకి పవర్ ఉంటుందా? ఉండదా చెప్పండి. మీ మాటకి పవర్ ఉంటుందా? ఉండదా? మనుషుల మాట ఎంత పవర్ఫుల్ అంటే చెడిపోయిన వాళ్ళిద్దరిని బాగు చేస్తాయి. మనుషుల మాటకి ఎంత పవర్ ఉంటుందంటే చిలకా గోరింకిల్లా కలిసి ఉన్న ఇద్దరు భార్య భర్తలు తర్వాత రోజే కొట్టుకోవాలంటే ఈడి మాటలే కారణం. మాట మామూలుది అనుకుంటున్నారా? తగలబెట్టేస్తా తెలుసండి. కుటుంబాలను తగలబెట్టేస్తా తెలుసా? రాజ్యాలు తగలడిపోతాయి తెలుసా? దేనికి? మాటకి ప్రాణాలే పోతాయి తెలుసా? ఏమండి, ఈ మధ్యకాలంలో చాలామంది అప్పులు తీసుకోవడానికి లోన్లో అప్పులు తీసుకుంటున్నారండి. లోన్ యాప్స్ అని వచ్చాయి. తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కట్టేటప్పుడు కష్టం అవుతుంది. కట్టేటప్పుడు కష్టమయ్యేసరికి వాడు వీజీగా వదులుతాడా? ఈఎంఐలు కట్టకపోతే ఒక నలుగురిని పంపిస్తున్నాడు, ఇంటి మీద దాడి చేస్తున్నాడు, రకరకాలుగా హింసిస్తున్నాడు, రకరకాలుగా బాధ పెడుతున్నాడు. ఆ మాటలకు తట్టుకోలేక ఏం చేస్తున్నారు? సూసైడ్, ఆత్మహత్యకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాడు ఆత్మహత్యలోనికి తీసుకెళ్ళింది ఏదో నాకు చెప్పండి. మాట వల్ల వాడు ప్రాణం పోయిందా? పోయింది. ఇప్పుడు దేవుడు మాట వల్ల ఒక ప్రాణం లేస్తుందా? 4 రోజులు అయిపోయింది అటు చచ్చిపోయి. ఎవరు? లాజరు. సమాధుల్లో బాధ పెట్టారు. ఒకటే డైలాగ్, అక్కడికి వెళ్ళి లాజర్ కమౌట్ అన్నాడంతే. బయటకు వచ్చాయి అన్నాడు. వచ్చాడా? ఇటు 4 రోజుల క్రితం చచ్చిపోయిన డెడ్ బాడీ లేచి వచ్చేసింది. ఎవరి మాటకి? యేసు మాటకి. ఆ మాటలే 66 పుస్తకాలుగా ఈరోజు నీ చేతుల్లో ఉన్నాయి కదా. నువ్వు దాన్ని అంత బాగా విశ్వసిస్తావా? అమ్మో, ఇది దేవుడు మాట అండి, దేవుడు వాక్యం అండి, అంత భయం కానీ, అంత విశ్వాసం కానీ, అంత ప్రేమ కానీ దేవుడు వాక్యం పైన ఈరోజు ప్రజలకు ఉంటుంది? మీరు చెప్పండి. ఉండదండి. ఒకవేళ అంత ప్రేమ, అంత ఇష్టం నీకు దేవుడి మాటల మీద కనుక ఉంటే, మళ్ళా చెప్తున్నాను, నీ అంత క్షేమంగా ఉన్నవాడు భూమి మీద మరొకడు ఉండడు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన ఏం పెడతాడట? తన దూతలను కాపలాగా పెట్టి కాపాడుకుంటాడు. ఇంతకు మించి క్షేమం ఏంటి చెప్పండి? దేవుడే నీకు బాడీ గార్డ్స్ని పెడతానన్నాడు, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. కానీ మనం వాక్యం పట్టించుకోం కదా, విన్నా నమ్మం కదా, ఆ వాక్యాల ప్రకారం బ్రతకం కదా. దేవుడు సువార్తకు వెళ్దామండి, దేవుడు చేయమన్నాడండి, చేస్తే మన క్షేమం అండి. ఎవరికండి ఇంత భక్తి ఉంటుంది? మీరు చెప్పండి. దేవుడు పని అన్నా, దేవుడు వాక్యం అన్నా ఎవరికుంది ఈరోజు ఇష్టం? చివరిగా మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి చదవండి. చివరి మాట సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఉండే, నా కుమారుడా, ఇదిగో నీవు గనక నా మాటలను ఆలకించి వాటిని అంగీకరిస్తే, ఎస్, ఈ మాటకు నేను అంగీకరిస్తున్నాను, రేపటి నుంచి నేను ఇలాగే బతుకుతానని దేవుడు వాక్యాన్ని గనక నువ్వు అంగీకరిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించేస్తాను. యథార్థ మార్గములో నువ్వు నడుస్తావు. నువ్వు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. చూసారా, నువ్వు నడిచేటప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు. జీవితంలో నువ్వు తప్పులు చేయవు. నువ్వు పరిగెత్తున్నప్పుడు నీ పాద తొట్టెలపై నువ్వు పరుగులో పడిపోవు. ఉపదేశం, దేవుడు మాటలు విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకోను. అది నీకు ఏంటట? జీవం. చూసారా, అది నీకు జీవము గనుక దానిని పొందుకో, వాక్యాన్ని పొందుకో. నాకు ప్రసంగాలు కావాలని అడుగు, నాకు ఉపదేశాలు కావాలని అడుగు, అవి బాగా విను, వాటిని అంగీకరించు, వాడి చొప్పున నడువు. నీ పాదం తొట్టెళ్ళదు, నీ జీవితం ఇరుకుల్లో పడదు, నీ జీవితం ప్రమాదంలో పడదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడివై దేవుడిచ్చిన సంపూర్ణ ఆయుష్కాలం భూమి మీద క్షేమంగా నువ్వు బ్రతుకుతావు. ఏముందండి, బైబిల్ ఏమి రాశాడండి అంటే దేవుడు మాటల్లో క్షేమం ఉందన్న సంగతి ఈ లోకానికి తెలుసు అంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు టైటిల్ కరెక్టేనా? లోకము ఎరుగని క్షేమ సాధనాలు. నేను క్షేమంగా ఉండాలంటే వాక్యమే. ఎంతమందికి తెలుసు చెప్పండి ఈ రహస్యం, ఈ సీక్రెట్? ఆ రోజు దాసుడికి బాగలేదు, యేసుప్రభు వెళ్ళాడా? మాట వెళ్ళిందా? మాట చాలు. సృష్టిని కలిగించేటప్పుడు ఏం వాడాడు చెప్పండి? దేవుడు ఏం వాడాడు చెప్పండి? సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, భూమి కలుగుగాక, ఆకాశం కలుగు. ఏంటి? మాట. అదే వాక్యం 66 పుస్తకాలుగా బైబిల్గా నీ చేతుల్లో ఉంది కదయ్యా. ఈరోజు ఇక్కడ మాట చెప్పాలి, కంక్లూజన్. ఇది చేయకపోతే అసంపూర్ణం. మళ్ళీ ఇప్పుడు ఇంతకీ దేవుడు మాటల్లో మనకేముంది?
క్షేమం ఉంది. వెరీ గుడ్. ఆ దేవుడి మాటలు ఎక్కడున్నాయి ఇప్పుడు? బైబిల్గా ఉన్నాయి. ఈ బైబిల్ ఎక్కడుంది ఇప్పుడు? మా ఇంట్లో ఉంది, మేము సేఫే అనుకుంటున్నారా? ఇప్పుడు బైబిల్లో ఉన్న దేవుడి మాటలు ఇంట్లో ఉంటే కాదు నీకు క్షేమం, నీ ఒంట్లో, నీ హృదయంలో ఉండాలి ఇవి. మళ్ళా చెప్తున్నానే, ట్యాబ్లెట్లు అంటే జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, రొంప వచ్చింది, డాక్టర్ గారు ట్యాబ్లెట్లు రాశారు, గూట్లో పెట్టుకుని నిద్రపో, తగ్గిపోయిద్దా? గూట్లో ఉంటే తగ్గుతుందా? లోపల వేసుకుంటే తగ్గుతుందా? లోపల వేసుకుంటే తగ్గుతుంది. ఇప్పుడు దేవుడు మాటలు క్షేమాన్ని ఎప్పుడు ఇస్తాయంటే, నీకు బైబిల్ కొనేసానండి, సెల్ఫ్లో పెట్టేశానండి, నేను క్షేమం. చాలా మంది అండి బైబిల్ నెత్తి కింద పెట్టుకుని నిద్రపోతారు. అమాయకులు మీరు. ఇది నెత్తి కింద ఉంటే కాదు క్షేమం, ఇవి ఎక్కడ ఉండాలో తెలుసా? హృదయంలో. అక్కడే మీరు 4వ అధ్యాయంలో ఉన్నారు కదా, 3వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. 3వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. నా కుమారుడా, నా ఉపదేశాలు మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. చూసారండి, అవి నీకేమిస్తాయట? దీర్ఘాయువును, సుఖజీవములతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు ఇస్తాయి. ఏమంటే దేవుడి మాటలు మనకి ఏమిస్తాయట? ఏమంటే ఈరోజు లోకంలో ఎవరికైనా శాంతి ఉందా? అందరికీ కరువు అయింది అదే ఈరోజు. మీరు ఏ వ్యక్తిని కదపండి, నువ్వు ప్రశాంతంగా ఉన్నావంటే, ఏం ప్రశాంతం అన్నా పోయి చాలా సంవత్సరాలు అయింది అంటాడు. నిజం చెప్తున్నానండి, ఈరోజు ఎవరు శాంతంగా లేరండి. కోపాలు, ఉద్రేకాలు, గొడవలు, కొట్లాట్లు, పగలు. ఇగో మా అత్త అలాగా, మా కోళ్ళు ఇలాగా, మా అన్నయ్య అలాగా, మా తమ్ముడు ఇలాగా, ఇరుగింటోడు అలాగా, పొరుగింటోడు అలాగా, ఆ పక్క రాష్ట్రం కూడా అలాగా, ఆడెవడో తెలియదు వీడికి. ఏంటోనండి ఈరోజు గొడవలు గొడవలు గొడవలు. ఎవరు ఎలా లేరు తెలుసా? ప్రశాంతంగా లేరు, శాంతిగా లేరు. ఇప్పుడు ఆ మాట చూసారు అక్కడ? దేవుడి మాటలు మనకి ఏమిస్తాయట? శాంతి. శాంతి. తర్వాత చదవండి. దయను, సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. ఏమంటే ఇక్కడి నుంచి అడర్లు ఏం చేసుకోండి. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఎక్కడట? ఏమున్నాయి? రాసుకున్నారా? ఏమన్నా రాసుకున్నారు ఇక్కడ? అపోస్తల కార్యాలు వెంటనే ఏ పుస్తకం అవుతుంది చెప్పండి? రామపత్రిక. ఒక సౌండ్ అవుతుంది అంటే ఎవరు రాసుకోలేదు పెద్దగా. ఎక్కడ రాసుకోమన్నాడు వాక్యాన్ని? నోట్సుల్లో కాదు, బైబిల్లో రాసుకుని. బైబిల్లో చాలా మంది అండి, నాకు భలే అనిపిస్తుంది అండి, కొంతమంది చూస్తారండి బైబిల్లో 2 పెన్నులు ఉంటాయండి. ఒకటి బ్లూ పెన్ను, ఒకటి రెడ్ పెన్ను. ఇష్టమైనవన్నీ రెడ్ పెన్తో పెడతాడు, ఇష్టం లేని అన్ని బ్లూ పెన్తో పెడతాడు. ఇంతకీ విషయం ఏంటనుకున్నారు? ఏ పెన్నుతో ఏది పెట్టినా ఏది చదవడు. ఆ 2 పెన్నులు మళ్ళీ నోట్స్ ఏదో పెద్ద చేస్తున్నట్టు ఏముండదు. సభలో ఉన్నప్పుడు భక్తుల్లాగా అలా బైబిల్ తీయటం, అలా టిక్కులు పెట్టడం, ఆ తర్వాత అలా మూసేయటం, మళ్ళీ దానికి బైబిల్ కంటే బైబిల్ సొసైటీ వాళ్ళు చక్కగా మళ్ళీ కవరు పడైపోకుండా ఆ కవర్ వేయటం, జిప్ వేయటం, పెన్నులు అందులో పెట్టడం. నమస్కారం, మళ్ళీ ఎప్పుడు తీస్తాను? మళ్ళీ ఆదివారం అయ్యగారు ఓపెన్ చేయమంటేనో, లేదంటే ఇలాంటి ఏదైనా సభలు పడితేనో. అప్పటి వరకు దాంతో మాకు సంబంధం లేదు. ఇలాగైతేనండి అవి ఎప్పుడు వస్తాయండి హృదయంలోకి? ఎంత బాగా రాస్తున్నాడు చూసారు అక్కడ? వాటిని మీరు కంఠభూషణముగా ధరించుకోనండి, హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోండి. హృదయంలోనికి వాక్యం ఎక్కిపోతే, మళ్ళీ చెప్తున్నానే, హృదయంలోనికి వాక్యం ఎక్కిపోతే, నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంత ప్రసంగం చెప్పినా నమ్మనంటే నేనేం చేయలేను. హృదయంలోనికి కనుక వాక్యం ఎక్కిపోతే వాడు సంపూర్ణ ఆయుష్కాలం క్షేమంగా ఉంటాడు. క్షేమంగా ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, గంటబద్ధంగా చెప్తున్నాను, వాడి జీవితకాలం అంతా క్షేమంగా ఉంటాడు. హృదయంలోనికి ఏం ఎక్కాలి? వాక్యం. ఆరోగ్యంగా ఉంటాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, చక్కగా దేవుడి పనిలో ఉంటాడు, దేవుడి కొరకు బ్రతుకుతూ ఉంటాడు. హృదయంలోనికి వాక్యము ఎక్కిపోయినవాడు. సెల్ఫ్లో ఉన్నవాడు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాడు. కనుక మీరు ఆలోచించుకోండి, దేవుడి మాటలు క్షేమాన్ని ఇస్తాయి అంటే అవి హృదయంలోనికి ఎక్కినప్పుడు మాత్రం ఏమిస్తాయి? క్షేమాన్ని ఇస్తాయి. ఓకే.